నమస్కారం అండి, నమస్కారం అందరికీ. థాయ్ గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నోగ్ అండ్ నాతో ఉన్నది బీయింగ్ బ్రూట్. బ్రూట్. ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు బ్రో. ఓహో. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది. ఇంకా నెక్స్ట్ టైంకి వెళ్ళి ఉమ్మేటప్పుడు చూసి ఉమ్ము, అర్థమవుతుందా? ఏ నా పైన పడ్డది. యా, దట్ వాజ్ అ ప్లాన్. నెక్స్ట్ టైం అదేదో బై మిస్టేక్ అవుతున్నట్టు చెప్తావేంటి? ఇట్లా ఇది బోగస్ బిహేవియర్. అందరూ గమనించండి, రాసుకోండి. కానీ ఇవన్నీ రాసుకునే ముందు సిసలైన రాసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాయిలో చెక్కాల్సిన విషయం ఏంటంటే, మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్. అవార్డ్స్ జస్ట్ అవార్డ్స్. ఎస్. ఇన్స్టాగ్రామ్లో మనం @_thigap, ట్విట్టర్లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అంతే. అవార్డ్స్. సో ఈ ముఖ్యమైన కార్యక్రమం అయిపోయింది కాబట్టి ఇంకా మిగతాదంతా ఇట్స్ వెరీ డిప్రెసింగ్. యా, ఆఫ్టర్ ఆల్ ఫార్మాలిటీస్. ఇట్స్ ద వీల్ ఆఫ్ లైఫ్ బ్రోట్. మనం చేయాల్సిందే ఇంకా ఈ ఆబ్లిగేషన్స్ అనేటిది. ఖచ్చితంగా లేదు. యా. సో బ్రూట్, ఈ బ్రో అనే సినిమా, దీని సారాంశం ఏంటో ప్లీజ్ మాకు కొంచెం చెప్పు. ఓకే, ఒక కుర్రాడు ఉంటాడు మైక్ అని. వాడికి ఒక 3 చెల్లెళ్ళు, ఒక తల్లి, 4 దోస్తులు ఉంటారు. వాడు ఏదో కంపెనీలో, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మేనేజరు. రైట్. వాడి కళ ఏంటంటే జనరల్ మేనేజర్ అవ్వాలని. రైట్. మైక్ వాడి ముద్దు పేరు మార్క్. మార్క్ వాడి ముద్దు పేరు, పూర్తి పేరు మార్కండేయులు. ఎస్. ఈజీ టు రిమెంబర్. యా. ఈ అయితే ఏమవుతుందంటే వాడు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది, మర్చిపోయినా. ఆ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది, ఊరికే ఫోన్ చేస్తుంటుంది దానికి. ఇట్లానే ఒక వాట్సాప్ వీడియో కాల్లో అందరినీ కలుసుకున్న రోజు, అందరినీ మాట్లాడుకుంటున్న రోజు, ద మోడర్న్ డే ఫ్యామిలీ గెట్ టుగెదర్స్, దట్ ఈస్, అది అవుతూ ఉంటే మార్క్ కార్ యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతాడు. ఎస్. ఐ మీన్, ఓ నో. కానీ తొందరగా చేస్తాను నువ్వు బోగస్, ఎందుకంటే ఆ యాక్సిడెంట్ ఎట్లా అయింది, వాడు ఎట్లా చచ్చిపోయాడో మనం ఒక 20-30 టైమ్స్ చూస్తాం. చచ్చిపోయిన తర్వాత సహజంగా అందరూ నరకంకి వెళ్తారు, లేకపోతే స్వర్గంకి వెళ్తారు. మార్క్ యూనిక్నెస్ ఏంటంటే అటు ఇటు కాకుండా మధ్యలో ఇరుక్కుంటాడు. అక్కడే టైం, రియల్ పేరు ఏమో తెలియదు, బ్రో అదే రియల్ పేరు తెలియదు కదా, అదే టైం అక్కడ ఉంటాడు అనమాట. ఈ బ్రోని మనం ఎన్ని రకాలుగానే పిలవచ్చు. టైటన్ బ్రో అనొచ్చు, రోలెక్స్ బ్రో అనొచ్చు, టిసో బ్రో అనొచ్చు, ఒమేగా, సీకో బ్రో అనొచ్చు. అసలు ఫాస్ట్ ట్రాక్ బ్రో అన, ఎందుకంటే క్వాలిటీ మ్యాటర్స్. రైట్, ఆబ్వియస్లీ. సో టైం దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి వాట్ హ్యాపెండ్ అంటే బ్రో యూ డైడ్ అంటాడు. అయితే హే హౌ కెన్ ఐ డై, ఐ కాంట్ డై అంటాడు. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ వాచ్ అగైన్ అని చెప్పి మళ్ళీ చంపుతాడు అనమాట. అట్లా ఎన్నిసార్లు నమ్మాడో అన్నిసార్లు చంపి చూపిస్తాడు. బేసిక్గా మొత్తం కట్ చేస్తే మనకి ఈ టైం లూప్ నుంచి బయటపడాలంటే మార్క్ అసలు ఏమేమి కలలు కన్నాడు, అవి నెరవేరిన దాతే చచ్చిపోతే బాగుంటుంది అని అనుకుంటున్నాడు. అది అయిపోతే పోతుంది కదా, మనకెందుకు చావు అన్నట్టు ఫీలింగ్ వస్తున్నప్పుడు అప్పుడే టైం అంటాడు, సరే ఐ విల్ మొత్తం ఇది చేస్తా, ఏమంటారు, నేను బతకనిస్తా, నువ్వు ఏం పీకుతావో పీకి చూపి అంటాడు. సో మార్క్ పీకడా దాన్ని చూడమే బ్రో. అది అంతే. నాకు ఇంకా ఎట్లా యూనిక్గా చెప్దాం అనుకున్నాను, దీనికి అంత ఎఫర్ట్ అవసరం లేదు. కొన్ని సినిమాలకి అసలు ఇట్ డజంట్ డిజర్వ్. అంతే. సో అది బ్రో మూవీ సారాంశం. వండర్ఫుల్ బ్రో. సినిమాకి తగ్గట్టే చెప్పావు సారాంశం అనేది. మధ్యలో ఒక 45 minute క్విక్ నాప్ వేసాం మనం సారాంశం వరకే. సో ఇంకా నెక్స్ట్ టేక్ ఓవర్. ఇప్పుడు ఎపిసోడ్ అంతా నీదే. ఈ మధ్య నీకు బాగా ఫ్యాన్స్ పెరుగుతున్నారు కదా. సో వాళ్ళకి ఏంటంటే మాకు బోగస్ వాయిస్ వినాలి, బోగస్ వాయిస్ లో ఆ తీయతనం ఉంది, రేడియో వాయిస్ లాగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది అని ఎంతో మంది ఫ్యాన్స్ మనకి రాసి చెప్పారు. అందుకనే ఈ ఎపిసోడ్ లో నేను మౌనవ్రతం పాటిద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో బోగస్ గారు, మీరు ఇంకా ఇష్టం వచ్చినట్టు వాగుకోండి. నీకు అదృష్టమే లేదు బ్రోట్ ఈసారి, ఎందుకంటే
ఈసారి నేను నీ మీద మొత్తం వదిలేస్తున్నా. నేను వదిలేసుకుంటా. నాకు నేను వదిలించుకుంటా. నిన్న మొన్న ఫ్యాన్స్ రావడం స్టార్ట్ అయ్యారు. చూడు మొదటి నుంచి నీకే ఫ్యాన్స్. ఒక విషయం వాళ్ళకి బోర్ కొట్టేసింది. వాడు మళ్ళీ ఎప్పుడు మాట్లాడిండు నా ఫ్యాన్స్. ఎప్పుడు మళ్ళీ విన్నావా ఎప్పుడైనా బ్రో అన్నా నీకోసం పాలక అభిషేకం చేస్తా అన్నా విన్నావా ఏమన్నా? ఎవరు మాట్లాడలే. నీకు రాసి చెప్పనీకేందో వాళ్ళు నా ఫ్యాన్స్ వాళ్ళు. అండ్ బై ద వే మన ఇద్దరం చదువుతాం మనం ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. నాకు సెపరేట్ గా ప్రైవేట్ గా రాసి ఏమని చెప్పిండు? చాలా ఎక్కువ అవుతున్నావు. ఇలాంటి తిరస్కారాలు అవన్నీ నేను యాక్సెప్ట్ చేయను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిసిటీ, నాకు ఇట్లా పబ్లిక్ రికగ్నిషన్ అంటేనే చెడ్డ చిరాకు. అచ్చా, అందుకనే నువ్వు పాడ్కాస్ట్ చేద్దాం అన్నప్పుడే ఈ రోజు జస్ట్ టుడే ఈ రోజు అవుతుందని ముందరే గ్రహించి నేను అన్నా అరే మొహాలు మాత్రం చూపించొద్దురా, మనం కాల్స్తే ఏదో వాయిస్ తో నడిపిద్దాము అంటే ఆఫ్టర్ అ లాంగ్ కన్విన్సింగ్ సెషన్ నువ్వు ఒప్పుకున్నావు ఈ పాడ్కాస్ట్ కి. ఇవాళ ఇది దురుస్తుంది ఉంది మనది. అదే కదా బ్రో చూడాల్సి వచ్చింది. అదే కానీ బ్రో వీళ్ళంతా పక్కన పెట్టే బ్రో తర్వాత వస్తారు. అసలు మొదలుగా నేను వస్తాను. నేనే నీ పెద్ద ఫ్యాన్ బ్రో. అసలు గుంజురే నాకు ఒక్క నిమిషం మాంజా తెచ్చుకుంటాను. గీటీలు కొట్టాలి కదా. చెప్పు చెప్పు చెప్పు. ఆయన అదంతా కాదు, చిట్టీలు ఎవరు రాసుకున్నారు? లాస్ట్ ఐ రెస్ట్ మై కేస్ ఈ పాయింట్ తోటి. చిట్టీలు ఎవరు రాసుకున్నారు? నేనైతే రాసుకోవాలి. నా పెన్ను కూడా తెచ్చుకోవాలి, నేను బుక్ కూడా తెచ్చుకోవాలి. అది నా వర్క్ ఫ్లో, అది నా ప్రాసెస్. నువ్వు ప్రొఫెషనల్, నువ్వు ఒక ట్రూ ప్రొఫెషనల్ పాడ్కాస్టర్. నువ్వు పోస్టర్ బాయ్, అర్థమవుతుందా? నీ ముందు నేను కొంచెం ఆ మాత్రం కూడా బద్నాం కాకూడదని నేను కష్టపడి వస్తాను ప్రతిసారి. నేనంతా న్యాచురల్ రా. నీ కష్టం వృధా అవ్వద్దనే, నీ కష్టం వృధా అవ్వద్దనే నేను ఐ టేక్ ఎ బ్యాక్ సీట్. కానీ ఈసారి నేను ఎంత కష్టపడినా నాకు ఏం రాలేదు. వద్దు ఇంకేం చెప్పకు బ్రో. నాకు ఇంకేం చెప్పకు బ్రో. మొత్తానికి సారాంశం అంతా అయిపోయింది కాబట్టి అది ఇప్పుడు మనం డీటెయిల్ గా స్పాయిలర్స్ తో పాటు ఈ సినిమాని రివ్యూ చేద్దాం బ్రో. ట్రై చేద్దాం. ఎందుకంటే ట్రై కూడా పెద్దగా చేయాలా? ట్రై కూడా పెద్దగా చేయాలా? ఎందుకంటే ఈ సినిమా చూస్తే నాకు పెద్ద ట్రై చేసినట్టు ట్రయల్స్ చేద్దాం. అది ట్రయల్స్ చేయాలి. ఈ ఎపిసోడ్ లో రియల్స్ ఉండవు అసలు, మొత్తం ట్రయల్ లోనే అయిపోతుంది. ఫాస్ట్ ట్రాక్ బ్రో ఒక డైలాగ్ ఉంటుంది బ్రో ఈ సినిమా. నీకున్న తక్కువ టైంలో నీకు ఈ టైం వేస్ట్ అవసరమా అంటాడు. అన్ఫార్చునేట్లీ ఆ డైలాగ్ ఎక్కడో సెకండ్ హాఫ్ లో వచ్చింది. అది ఆడియన్స్ అన్నారు, క్యారెక్టర్ మార్క్ కాదు. అదే నాకు అట్లానే అనిపించింది, నేను చాలా కనెక్ట్ అయ్యాను దాంతో. కానీ అన్ఫార్చునేట్ గా చాలా సెకండ్ హాఫ్ లో వచ్చింది ఆ డైలాగ్. అదే కొంచెం ఇంట్రోడల్ వచ్చేస్తుంటే అక్కడే జ్ఞానోదయం కలిగి అక్కడే గుణపాఠం నేర్చుకొని సినిమా కట్టేసేవాడిని నేను. బట్ మొత్తం సినిమాకి ఒక తాత్పర్యం అంటే ఒకటే లైన్ లో చెప్పాలంటే నాకు ఇదే అనిపించింది బ్రో. మనకున్న కాలంలో మనకు నిజంగా ఈ టైం వేస్ట్ అవసరమా? మంచి పాయింట్ చెప్పావు. దానికి ఆన్సర్ లేదు, ఇట్స్ రిటారికల్ క్వశ్చన్. అందుకనే మంచి పాయింట్ చెప్పావు, మంచి క్వశ్చన్ చెప్పినావా అంట నువ్వు. నేను క్వశ్చన్ లాగా ట్రీట్ చేసి ఉంటే నీకు ఆ డైలాగ్ గుర్తున్నాయి చూడు, ఫాస్ట్ ట్రాక్ బ్రోవి. ఒక్క డైలాగ్ దానికే నేను అమేజ్ అవుతున్నా. నేను 2 సార్లు చూసిన, అయినా కానీ మూవీ ఎందుకో మస్క గుర్తుంది నాకు. ఉట్టి మొత్తం మూవీలా ఉట్టి ఆ ఒక యాక్సిడెంట్ ఉందన్నట్టు అనిపిస్తుంది. అంటే నువ్వు ఎట్లా అంటున్నావు అంటే ఆ యాక్సిడెంట్ ఒక్కటే ఉంది, దాని తర్వాత ఏది జరిగిందో ఏది ముందు జరిగిందో మనకు వచ్చింది, అది నిజంగా జరగలేదు కూడా అని ఒక సైఫై యాంగిల్ తీసుకొస్తున్నాను. లేనిపోని యాంగిల్స్ ఒక్క యాంగిల్ లో చూడడమే కష్టమైంది మూవీ. సో బోగస్, నేను క్లుప్తంగా నా కాంట్రిబ్యూషన్ ఈ ఎపిసోడ్కి చేసేస్తా. ప్లీజ్ మొత్తం నువ్వే చేయి. ఏమైందంటే నీకు ఎట్లయితే నువ్వు లాస్ట్ టైం బేబీ మూవీకి నువ్వు రీసెర్చ్ చేసి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంటర్వ్యూయర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంకా మన సినిఫైల్ పాయింట్ ఆఫ్ వ్యూ, క్వాంటమ్ పాయింట్ ఆఫ్ వ్యూ, టైగర్ ష్రాఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ పాయింట్ ఆఫ్ వ్యూస్ అన్ని తీసుకొచ్చావు. నేను కూడా కొంచెం ఈసారి సరే బోగస్ ఎంతైనా నా ఐడల్ కదా, వాడి వర్క్ ఫ్లో ఫాలో అవుదామని ట్రై చేసి ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ కొంచెం అర్థం చేసుకుందామని ట్రై చేశా. ప్లీజ్ అంటే ఫ్రమ్ ద గాసిప్ విన్యార్డ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు ఉట్టి ఆ యాక్సిడెంట్ ఒక్కటే స్క్రీన్ ప్లే రాసుకున్నారు. అచ్చా. ద రెస్ట్ ఆఫ్ ఇట్ అంతా ఏంటంటే ఒక
వాళ్ళు థీరీస్ చెప్పుకుంటారు కదా జనరల్ స్క్రిప్ట్ రాసేటప్పుడు, ఇట్లా అవుతే ఏమవుతుంది, వర్కౌట్ అవుతుందా, ఒకవేళ అట్లా అవుతే వర్కౌట్ అవుతుందా అనే థీరీస్ ఏవైతే ఉండే కదా వాటిని అతికిచ్చారు. ఓకే, యాక్చువల్లీ ఇట్ ఇస్ యాడ్ ఫిలిం. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయొద్దు, డోంట్ అంటే మొబైల్ సీట్ బెల్ట్ వేసుకోవాలి, ఇట్స్ రోడ్ సేఫ్టీ యాడ్ ఫిలిం అన్నమాట. కానీ ఉట్టి యాడ్ ఫిలిం అయితే అంత ఇంపాక్ట్ రాదేమో అని చెప్పి ఈ మధ్య తీసిన నా 2 గాజులు అమ్మేశాను అది ఇది అని వస్తాయి కదా, అందుకనే దే గేవ్ కొంచెం ఇంకొంచెం ఆడియన్స్ కనెక్ట్ కావడానికి ఈ రెస్ట్ ఆఫ్ ద ఇది రాశారన్నమాట. యా, ఇట్ మేక్స్ సెన్స్ బ్రో. ఎందుకంటే అవే కాకుండా ఇంకా డ్రైవర్ చక్కగా సీట్ బెల్ట్ వేసుకొని నడుపుతున్నా గానీ వెనక సీట్ వాళ్ళు కూడా ఫోన్ వాడకూడదు అని ఒక మెసేజ్, డిస్ట్రాక్షన్ అవుతుంది, డ్రైవర్ డిస్ట్రాక్ట్ అవుతాడు బాగా. సో అందుకనే శతకోటి విధాలుగా ఏం చూపించానంటే, ఒక్కవేళ యాక్సిడెంట్ జరిగితే మీరు బయటపడలేరు, అది ఎన్ని రకాలుగా మీరు ట్రై చేయండి. అంటే జనరల్ గా మనం అనుకుంటాం, నువ్వు ఎప్పుడైనా లిఫ్ట్ లో నుంచినప్పుడు ఫీలింగ్ వచ్చిందా, ఇప్పుడు కనుక ఈ లిఫ్ట్ ఇట్లా సడన్ గా పడింది అనుకో, నేను ఇట్లా సర్వైవ్ అవుతా, లేకపోతే ఈ ట్రిక్ వాడి సర్వైవ్ అవుతా, అవన్నీ ఆలోచిస్తుంటాం కదా. సో దేనిది ఇట్స్ అ డిఫరెంట్ టేక్ మాట. కార్ యాక్సిడెంట్ అవుతే మనం ఏవైతే ఆలోచిస్తామో సర్వైవల్ ట్రిక్స్ అవేవి పనికిరావని ఒక చక్కటి పబ్లిక్ మెసేజ్. ఎందుకంటే ఒకవేళ నువ్వు బయటికి దుంకినా ఒక లారీ వచ్చి గుద్దుతుంది, ఒకవేళ నువ్వు ఆ లారీని తప్పించుకున్నా అక్కడ పక్కన రాడ్లు ఉంటాయి, ఒకవేళ దుంకి రాడ్లు తప్పించుకున్నా గానీ గంగిరెద్దులాగా అట్లా నుంచొద్దు అక్కడ రోడ్ మధ్యలో, పక్క జరగాలి దుంకిన వెంటనే. ఎగ్జాక్ట్లీ ఇలాంటివన్నీ చిన్న చిన్న న్యూఆన్సెస్. అంటే ఆన్ పేపర్ చాలా ఈజీగా ఉంటుంది ఇవి చేయడానికి, ట్రై చేయకండి ఎక్కడైనా, పొరపాటున కూడా ట్రై చేయకండి, కానీ రియల్ టైమ్ లో చాలా కష్టం అన్నమాట. ఇంకో మెసేజ్ ఏముండే అంటే బ్రో, ఇదంతా కాకుండా డ్రైవింగ్ కి సంబంధించి కాకుండా, ఒకవేళ నువ్వు ఇవన్నీ చేసినా నువ్వు తప్పించుకోలేక నువ్వు పోయావంటే నీ అవయవాల్ని పనిచేసి అది గివ్ ఇట్ టు డొనేషన్. ఎస్, మీరు కనుక చేయలేదంటే ఇప్పుడే పోయి రిజిస్టర్ చేసుకోండి. నాకు ఫస్ట్ కళ్ళు దానం చేయాలనిపించింది. డొనేట్ మై ఐస్ ప్లీజ్. ఇప్పుడే తీసుకోండి, పోయాక ఎందుకు, కరెక్ట్. నేను వీడిని చూడలేకపోతున్నా బోగస్ ని, ఇంకా నా వల్ల కావట్లే. చెవులు కళ్ళు వీడిది మాత్రం ఇది ఏమంటారు మన నాలిక. సో బోగస్, అది బోగస్. నా తరఫు నుంచి ఈ ఎపిసోడ్ కి చేయాల్సిన కాంట్రిబ్యూషన్ ఇంకా జస్ట్ మొదలైంది, లేదు జస్ట్ మొదలైంది అంతే. నా మొదలు ఎండింగ్ లాగా ఉంటుంది అన్నమాట. సో ఇదే నా ఎండింగ్. సో ఇక కానీ నువ్వు కానీ లల్లల్లా లల్లా లల్లా లల్లల్లా లల్లా. అస్సలు ఎందుకు కమిట్ అయ్యి ఎందుకు ఈ సినిమా చూసామో నాకు అర్థం కావట్లేదు, కానీ అసలు ఎందుకు తీసారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏ పాయింట్లోనో ఒక పాజ్ ఇచ్చి ఇదంతా ఎందుకులే చెప్పండి, దీన్ని ఇంకో సినిమా స్టోరీ వచ్చినప్పుడు దాంట్లో ఈ 5 నిమిషాలు 10 నిమిషాలు అతికిచ్చేద్దాం అట్లా అని చెప్పి ఈ రెస్ట్ ఆఫ్ ద సినిమాని తీసిపడేయాల్సి ఉండేది చెత్తగుంపలో. అప్పుడు మళ్ళీ ఎవరికైనా దొరికి ఆ అమ్మాయి గురించి చెత్త గుంపలో పడేది, కాల్చేయండి కాల్సి వస్తే, అదే కాల్చాలి. చెత్త గుంపలో పడేస్తే మళ్ళీ వాడు కార్తికేయ టూక్ దొరుకుతుంది, మళ్ళీ మిసైల్ కి దొరుకుతుంది, బాలిస్టిక్ మిసైల్, సినిఫైల్ మిసైల్ కి వాళ్ళకి దొరికిందంటే ఇంకో మళ్ళీ ఓ పెద్ద ప్రాబ్లం. అదే అదే మళ్ళీ దాన్ని ఒక 3 యాంగిల్స్ నుంచి చూడాలి. ఎక్కడ ఎస్కేప్ లేదు అసలు. ఇట్లా ఇరుక్కున్నాము మనం, ప్రొఫెషనల్ హజార్డ్ ఇది. నిజంగా అసలు సినిమా స్టార్ట్ అయ్యి 10-11 నిమిషాల్లోనే ఎంత చిరాకేసిందంటే, ఎంత ఆర్టిఫిషియల్ గా ఉండే అంటే, ఆ ఫ్యామిలీ ఎంత ఫేక్ గా ఉండే అంటే ఒక అమ్మ తప్పితే షీఈస్ ది ఓన్లీ గుడ్ యాక్టర్ మొత్తం దాంట్లో. కరెక్ట్. అంటే యాక్టెడ్ వెల్ అని, గుడ్ యాక్టర్ కాదు, షీ యాక్టెడ్ వెల్. యాక్టెడ్ వెల్ అంటే షీ వాజ్ ది ఓన్లీ గుడ్ యాక్టర్ అంట నేను. అవునా, చాలా మంది ఉన్నారు. అంటే ఆ ఫస్ట్ 10 minutes లో 15 minutes లో ఆ ఫ్యామిలీ డైనామిక్ ఎంత ఫేక్ ఉంది. డ్రైవర్ కూడా యాక్టింగ్ నచ్చింది. ఎంత ఫేక్ ఉందంటే నాకు అప్పుడు అనిపించింది, ఈ ఆపెన్హైమర్ లాంటి వాళ్ళు ఇట్లా బాంబు పేలిస్తే అయ్యో జనాల ప్రాణాలు పోతాయి అని ఇట్లా అనుకొని బాగా ఇది ఇబ్బంది పడిపోతుంటారు కదా, ఇలాంటివి చూపించాం అనుకో వాడికి బాంబు అసలు ఏముంది, డన్ దన్ దన్ ఇట్లా లిఫ్ట్ బటన్ నొక్కినట్టు నొక్కాడు అసలు, న్యూక్లియర్ బటన్. అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా అంటే జాలి లేకుండా, అస్సలు జెనోసైడ్ అంటే జెనోసైడ్ ఇట్లా తేలిగ్గా ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా, పొద్దున్న లేచి తుమ్మినంత తేలిగ్గా జెనోసైడ్ చేసేస్తాను ఇలాంటివి చూపిస్తే.
ఏలియన్స్ ఎవరైనా వచ్చేసి ఈ భూమిలో జనాలు ఎట్లా ఉంటారు, ఫ్యామిలీస్ ఎట్లా ఉంటారు అని వాళ్ళకి ఒక 15 నిమిషాలు చూపించాను అనుకో ఈ సినిమా, విఆర్ డెడ్, విఆర్ గాన్. నాకు ఫస్ట్ ఆ నెట్ఫ్లిక్స్ అని పట్టుకొని తనాలనిపిస్తుంది. వీడు ఏ ఉద్దేశంతో మూవీలు తీసుకుంటుండు, లేకపోతే ప్రాజెక్టులు యాక్సెప్ట్ చేస్తుండు, శాంక్షన్ చేస్తుండు, లేకపోతే ఏమంటారు గ్రీన్ సిగ్నల్ వాడుతుండు. వీడి దగ్గర వేరే కలర్ లేదా, గ్రీన్ సిగ్నలే ఇస్తుంటాడా ఎప్పుడు, లేకపోతే వేరే ఏమైనా చూస్తాడు కూడా ఒక 1-2 మినిట్స్ ఇట్లా చూసి అట్లా కంటి చూపులో కొంచెం ఇట్లా తేడా వంకర పోయి ఇట్లా గింజుకుంటున్నట్టు అట్లా ఏం ఫీలింగ్ వస్తుందా, లేకపోతే గుడ్డిగా కళ్ళు మూసుకొని ఓకే 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 అంటుంటాడా? నాకు వాడిపైన కోపం వస్తుంది. వాళ్ళని తనడానికి 1,00,000 రీజన్స్ ఉన్నాయి, కానీ బేసిక్ గా అన్నిటికీ నువ్వు అన్నట్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. ఏదో టీవీ షో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు, ఒక సీజన్ అయిపోయిన తర్వాత మోస్ తీరగానే ఇంకా క్యాన్సిల్ చేసి పడేస్తారు, అయిపోయి. అది బేసిక్ వాళ్ళ ఫార్ములా. అయినా వాళ్ళ గురించి ఎందుకులే కానీ, ఎందుకంటే వాళ్ళు మనం ముందరికి తీసుకొస్తున్నారు ఇలాంటి మూవీలు, సో మనం కష్టపడాల్సి వస్తుంది. ఇప్పటికీ చాలా కష్టపడిపోయినట్టు అనిపిస్తుంది నాకు. తిప్పి కొడితే ఒక 15 నిమిషాలు మాట్లాడుతాను అసలు. మీద ఇంకో చిట్టి కూడా చదివేస్తే నేను చెప్పిన ఉన్న 4 డైలాగులు చిట్టీలో రాసుకున్నావు కదా, 4 పాయింట్లు, అవి కక్కేసి మనం సోషల్స్ అవార్డ్స్ గురించి మాట్లాడుకొని బంద్ చేద్దాం ఈ ఎపిసోడ్ అని. నువ్వు వినలే, ఇప్పుడు చెప్పు. అన్నిటికంటే దారుణంగా ఏముండే అంటే ఈ డైరెక్షన్ ఒకటి వాజ్ సో డైరెక్షన్ లెస్. ఎస్, చాలా రోజుల తర్వాత కదా, అంటే క్లూలెస్ డైరెక్షన్ ఉంటుంది చూడు, ఇట్లా చాలా రోజులు చూసిన. అండ్ ఎడిటింగ్ లో మొత్తం ప్యాచ్ వర్క్ ఉండే, ట్రీట్మెంట్ అనేది అసలు లేకుండే. ఇట్ వాస్ నాట్ ఎ గుడ్ ప్రోడక్ట్. అసలు ఒక ట్రీట్మెంట్ లాగా కూడా లేకుండే, అది ఒక ఫ్లో లేకుండే సినిమాలో, అసలు ఎక్కడ ఫ్లో లేదు. అది ఎట్లుందంటే ఇష్టం వచ్చినట్టుంది. అది ఒక నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ అని కూడా చెప్పలేవు నువ్వు. నువ్వు పోనీ డైరెక్టర్ చాలా క్రిస్టోఫర్ నోలన్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు, ఇక ఏదో నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్, లీనియర్ స్టోరీ టెల్లింగ్, పారాబోలిక్ స్టోరీ టెల్లింగ్ అంటే ట్రై చేస్తున్నా అనుకో, చెప్పడానికి కూడా లేదు. అంటే దీన్ని ఏమంటున్నా అంటే నేను ఇన్ అదర్ వర్డ్స్ దీన్ని సేవ్ కూడా చేయలేను అస్సలు. యూ కాంట్ ఈవెన్ సేవ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్లాటే బోగస్. ద ప్లాట్ అదొక మనకి ఎప్పుడు మనం వాడతాం తెలియదు, కానీ ఇట్ ఈస్ సమ్ వే కాపీడ్ ఫ్రమ్ మీట్ జో బ్లాక్. ఓకే, అదే ఒక మీట్ జో బ్రో అట్లనే ఉంది. మీట్ ఎనీ జో, మీట్ ఎనీ జో మూవీ స్టిల్ గోస్. నాకు ఆ మీట్ జో బ్లాకే ఒక సీన్ కోసమే చూసిన మొత్తం మూవీ నేను. ఓకే, దో ఆంథనీ హాప్కిన్స్ ఉన్నాడు, బ్రాడ్ పిట్ ఉండే, అచ్చి మంచి వాళ్ళు ఉండే, కానీ బట్ ఒక 10 minutes సీన్ కోసం చూసిన నేను మూవీ. మిగతా మూవీ అంతా బక్వాస్. అది అదే ఒక గాన్ కేస్ మూవీ. మళ్ళీ దాన్ని తీసుకొని ఇంకా దానిపైన ఓకే తెలివి వాడి దాన్ని ఇంకా ట్విస్ట్ చేసి అవసరం కంటే ఎక్కువ కాంప్లికేట్ చేస్తే చేసిను, కానీ దాన్ని చక్కగా తీయక ఎంత కాంప్లికేట్ చేసినంటే వాళ్ళకే అర్థం కాలేదు, డైరెక్టర్కే ఎట్లా ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఇట్లా మొత్తం ఇష్టం వచ్చినట్టు తీసిండు. ఇది మీట్ జో బ్లాక్ అంటే ముందు కూడా వెళ్తుంది బ్రూట్. ఇది 19th century స్టోరీ, చార్ల్స్ డికెన్స్ ది క్రిస్మస్ క్యారల్. మనకి స్కూల్లో ఉండే, అంటే సిలబస్ బట్టి మారుతుందేమో కానీ మాకు లేకుండా క్రిస్మస్ క్యారల్ నాకు స్కూల్లో ఉండే. ఇట్లా బాగా పైసలు ఉన్నాడు వాడు, చనిపోయినప్పుడు అప్పుడు వాడికి ఇంకో బ్రోలాగా వస్తాడు, వచ్చి నీ లైఫ్ అంతా నువ్వు ఏం బీకినావు చూడు అని తప్పులన్నీ చూపిస్తాడు అనమాట. తప్పులన్నీ చూపించి వాడంతా రియలైజ్ అయ్యాక వాడికి అప్పుడు 1 రోజో 2 రోజులో ఏదో ఇస్తాడు ముష్టికి. అట్లా సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ స్టోరీ. ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది స్టోరీ, కానీ ప్రాబ్లం లేదు. అది పాత స్టోరీ ట్రోప్ నే మళ్ళీ వాడుతున్నాం అంటే ప్రాబ్లం లేదు. అందుకనే నాకు ప్లాట్ లో ప్రాబ్లం లేదు. నాకు కూడా ప్లాట్ లో ఇష్యూ కాదు, ఇది నాకు స్క్రీన్ ప్లే లో ఇష్యూ ఉంది. ప్లాట్ ని ఎట్లయితే కన్స్ట్రక్ట్ చేశారు కదా, అది నా ఇష్యూ. అది అంటే వాడు ఒకసారి నాకు స్టార్టింగ్ ఇట్ వాస్ సచ్ ఎ బిగ్ పుట్ ఆఫ్, అంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఒకళ్ళు ఆ మార్కదే కాదు, మొత్తం ఫ్యామిలీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్. వాడు ఫాస్ట్గా వెళ్తున్నాడు, అస్సలు టైం లేదు, వాడు ఎట్లా అంటే టైం వేస్ట్ చేసేటోళ్ళు చాలా వాడికి చిరాకు అన్నట్టు అంతా చూపిస్తున్నాడు. మళ్ళీ వాడు తీరిక కార్లో కూర్చొని గర్ల్ ఫ్రెండ్ కోసం మాట్లాడుతున్నాడు. ఓకే, అక్కడ ఆఫీస్ పనులు ఏం లేవు. మళ్ళీ పోనీ మిగతాది ఆ చెల్లెళ్ళు అక్కలు వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు, నువ్వు చెప్పని. అది ఇంకో జోక్ అనిపించింది నాకు, అబ్సల్యూట్ జోక్. అది ఇక అట్లా చెప్పాలంటే కష్టమని. బట్ ఆ యాక్సిడెంట్ పాయింట్ వరకు కూడా కదా, ఆ యాక్సిడెంట్ ని 10 సార్లు చూపించడంలో ఏం ప్రయోజనం నాకు అర్థం కాలే. వాట్ ఇట్ దే ఎస్టాబ్లిష్, స్టోరీకి వాల్యూ యాడ్ ఎట్లా అయింది ఆ యాక్సిడెంట్ అట్లా 10 సార్లు చూపించడం వల్ల? కాలే,
వాళ్ళు ఏం చేసిన స్టోరీకి అంటే అది మెయిన్ బ్రో ఎవరైతే ఉంటారు కదా, టైటన్ బ్రోకి క్రెడిబిలిటీ పెంచినట్ట, లేకపోతే వీడి బతికిస్మత్ గురించి చెప్పినట్ట, అసలు ఏం చేసిన దాని ఉపయోగమైంది? నేను క్వశ్చన్ అడుగుతున్నా, నేను రెటరికల్ క్వశ్చన్స్ అడగబోకస్, సో నువ్వు ఆన్సర్ చేయాలి. దాని క్వశ్చన్ కి నేను ఇంకో క్వశ్చన్ తో ఆన్సర్ చేస్తా. అసలు ఆ యాక్సిడెంట్ ఎలా అయిందో చూపించారు, అది చూసాను. బట్ జస్ట్ దాస్ కదమ్కి జస్ట్ ఫ్లై సేమ్ ఉగ్రం లాగానే ఒక ఖాళీ రోడ్డు, ఇట్లా భయ్యా ఇట్లా వెళ్తే మనకి ఒక 20 kilometers సేవ్ అవుతుంది అంటే అయితే 45 minutes సేవ్ అవుతాయి తీసుకో అంటాడు. తప్పేముంది దాంట్లో? తప్పేం లేదు. సరే పోయారు, ఏం లేదు రోడ్డు మీద ముందు ఏం లేదు. సడన్ గా డ్రైవర్ గాడే ఏ అనుకుని ఇట్లా స్టీరింగ్ తిప్పేస్తాడు ఇట్లా అంతే. నువ్వు ఉగ్రం అంటున్నావు కదా, నేను ఇంకా దాస్ కదమ్కి కూడా అదే అంటున్నా. అందులో ఏముండే దాస్ కదమ్కిలో కూడా కదా వాడు యాక్సిడెంట్ అవుతుంది, వాడితో యాక్సిడెంట్ చేయిస్తుందా? మర్చిపోయినావు నువ్వు కాఫీ పడేస్తుంది బయట. ఓ యా అందు కూడా ఇంతే కదా, వెనకాల కారు వస్తూ ఉంటది, అర్థం పర్థం లేకుండా గుర్తుంది అది. బ్రూట్ నీకు ఇంకోటి గుర్తుంది, మెంటల్ హెల్త్ ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది తెలుసా? ఇట్లాంటివి మర్చిపోతాను నేను, మళ్ళీ గుర్తు చేస్తాను. చెప్పు. ఈ 3 యాక్సిడెంట్స్ దో ఇన్ 3 different స్టోరీస్, అన్ని ఒకటే రోడ్ పైన. రంగబలిలో షోకి సెంటర్ లో వాడికి ఒక ట్రామా ఉంటది కదా ఏదో, అట్లానే ఈ రోడ్ కి ఒక ఇది ఉంది ట్రామా. అది కట్టేటప్పుడు దాని పునర్జన్మ కర్మలు అవన్నీ సరిగా లేకుండే, సో దానికి కంపల్సరీ ఆ రోడ్ కు శాపం వచ్చింది అనమాట. ఎవరెవరైతే ఈ రోడ్ పైన వస్తారో మినిమం 1 day 1 night 1 accident యూ షుడ్ గివ్ అని. సో అదొక బర్ముడా ట్రయాంగిల్. బేసికలీ బర్ముడా ట్రయాంగిల్. అది ఎక్కడుందో చెప్తే వీళ్ళు మనం అక్కడ వెళ్ళకుండా మనం బచాయిస్తాం. కానీ చూసినా అన్ని ఏ యాక్సిడెంట్ అయినా అదే, ఇట్లా ఫ్లై ఫాల్ అంతే, డై అంతే, ఫ్లై ఫాల్ డై. అసలు ఎదురుగా ఎవడా వచ్చాడా అంటే అట్లేం లేదు, 1 way ట్రాఫిక్ లా ఉన్నారు, ఖాళీ రోడ్, కనీసం చీమలు కూడా రాలే, అసలు ఎదురు చీమలు కూడా రాలే. బోగస్. ఇంకేం చెప్పాలి, ఏంది ఇష్టం వచ్చింది చెప్పు, నేను వింటా. ఏ పాయింట్లో అయితే ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలో సీరియస్ తీసుకోరు. పోనీ సీరియస్గా తీసుకోవట్లేదు అని నువ్వు పూర్తిగా దాన్ని ఒక సిల్లీ స్లాప్స్టిక్ ఒక అబ్జర్వ్డ్ కామెడీ లా చేస్తున్నావు అంటే అలా చేయట్లేదు. అంటే ఎక్కడైతే చావు గురించి మాట్లాడుతున్నారో అక్కడ మళ్ళీ అటెంప్టెడ్ కామెడీ డైలాగ్స్ వస్తాయి. ఎక్కడైతే ఇంకో ర్యాండమ్ చోట్లలో సడన్ గా ఇంకో సీరియస్ అయిపోతుంది డైలాగ్. ఐ డోంట్ అండర్స్టాండ్ అసలు. అందుకనే డైరెక్షన్ లెస్ అన్న. అట్లీస్ట్ నువ్వు ఎంత తర్వాత కామెడీ చేయాలనుకున్నా చేయి, పర్వాలేదు. కానీ ఎక్కడైతే సీరియస్ మ్యాటర్ వస్తుందో అక్కడ సీరియస్ అవ్వచ్చు కదా. ఎస్పెషల్లీ నువ్వు అట్లా అబ్సర్డ్ సిల్లీ స్లాప్స్టిక్ కామెడీలా తీయద్దు అనుకుంటున్నావు అంటే దిస్ ఈస్ ద రైట్ వే టు ట్రీట్ ఇట్. నా థియరీ ఏంటంటే 2-3 డైరెక్టర్లు ఉండే, ఐ మీన్ వాళ్ళు కనిపిస్తుంది అట్లా. అదేంటి పంచతంత్రమా, అదేముండేమో, అదొక 5 different స్టోరీస్. అట్లనే ఈ మూవీలో 3-4 డైరెక్టర్స్, ఎవ్రీ వర్జన్ ఉంటుంది. మార్క్ది ఎవ్రీ టైం ఛాన్స్ ఇచ్చినప్పుడల్లా వాడు ఏదైతే స్టోరీ నడుస్తుంది చూడు, అదంతా ఒక డిఫరెంట్ డైరెక్టర్ తీసి అనమాట. జస్ట్ టు షో ద యూనిక్నెస్ ఆఫ్ ఆ పర్టికులర్ వర్జన్, మార్క్ది ఆ వర్జన్. అండ్ వాడు ఇంకోటి నా హైలైట్ ఏంది తెలుసా, మార్క్కి లాస్ట్లో, నేను లాస్ట్కి జంప్ అయిపోతున్నా బోగస్, ఎందుకంటే నాన్ లీనియర్ రివ్యూ ఇది, మనం ప్రొఫెషనల్స్. లాస్ట్కి వాడు మోరల్ ఆఫ్ ద స్టోరీ మార్క్కి ఏమొచ్చిందంటే, నువ్వు ఉన్నా లేకపోయినా ఒకటే, ఏదవ్వాలో అది అవుతుంది అంతే. ఇది ఎంత వీక్ ఎంత వీక్ మోరల్ అది. ఇంత తతంగం పెంచి ఇంత హంగామా చేసి వీణదేదో ముందరే ఒక్కసారి వాడు ఉండడం ఎందుకు, ఇట్లా మొత్తం చూపించచ్చు కదా. నేను టైం వాడికి 2 సార్లు క్రెడిబిలిటీ పెంచినావు కదా, 10 సార్లు యాక్సిడెంట్ చేయించాను. నువ్వు అప్పుడు అనాలి, అరే టైటన్ బ్రో ఒక్కసారి ఇట్లా వీల్ తిప్పు, మార్క్కి మొత్తం చూపి అంటే, అరే మార్క్ నువ్వు ఎప్పుడైనా నమ్ముతావా నేను గ్రేట్ అని అంటే ఎస్ అంటాడు. అప్పుడు టైటన్ బ్రో చూపించాలి, అయితే నా మాటను నేను పంపించడం పెద్ద విషయం కాదు నాకు, నేను వాపస్ పంపిస్తా కాసి వస్తే, కానీ నేను వాపస్ పంపిస్తే ఏమవుతుందో చూడు అని చెప్పి చూపించాలి. అంతే, అయిపోతుంది. ఆ సినిమా అక్కడే మనకి చూపించే వద్దు మార్క్ చూపించుంటే అయిపోయింది. మనకి ఇదంతా తతకం ఉండు ఏమోనో. మనకి ఎంత టైం ఉంది బ్రోట్, అసలు మనకి టైమే లేదు. అలాంటప్పుడు మనకి టైం వేస్ట్ అవసరమా? టూ బిజీ ఉన్నాం మనం, చాలా బిజీ. ఇక్కడ వీడియోస్ చేయాలి, పాడ్కాస్ట్ సెటప్, బిచ్చమడుపుకోవాలి, మధ్యలో పోయి మనకి స్పాన్సర్ చెప్పి రాదే, డొనేషన్స్ ఎవరు ఒక పాపం 2-3 చెప్పిన కానీ అవి అంతే చెప్పడంలోనే అయిపోయింది. అది ఇండస్ట్రీ వాళ్ళు కూడా మౌనంగా వింటున్నారు, దూది పెట్టుకొని అది ఇవన్నీ నడుస్తున్నాయి మనకి.
ఇవన్నీ హ్యాండిల్ చేయాలి. యా మళ్ళీ 1 brain 4 hands. నా బ్రెయిన్ ఉంది, మన ఇద్దరు చేతులు. అదే ఎట్లా అవుతుంది చెప్పిదంతా? నీ కిడ్నీ కూడా లేదు దీంట్లో, బ్రెయిన్ అంటా మళ్ళీ. ఎనీవేస్ నీ బ్రెయిన్ వర్క్ ఎందుకు లేదు మనకు అసలు చాలా తక్కువ టైం ఉంది. నీ బ్రెయిన్ నువ్వు ప్రొఫెషనల్ గా చెప్తా నేను ఏదైనా. నువ్వు అనుకుంటావు అట్లా. నువ్వు చెప్పు అయితే. నువ్వే చెప్పు. లేదు నేను చెప్పు. నేను స్విచ్ ఆఫ్. మన ఇద్దరిలో బోగస్ స్విచ్ ఆఫ్ అయిపోయాను ఇంకా. నువ్వు చెప్పు. మన ఇద్దరు నువ్వే. నేను లాస్ట్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయరని చెప్తాను. నేను స్విచ్ ఆఫ్ అయిపోతా ఇప్పటి నుంచి. నువ్వు కరెక్ట్. నువ్వు చెప్పు. ఈ సినిమా చూస్తే నాకు ఆ స్టార్టింగ్ లోనే గతంలో చేసిన సర్కార్ వారి పాట రివ్యూ గుర్తుకొచ్చింది. ఎందుకంటే అందులో చెప్పుకున్న విషయం ఏంటంటే, ఆ సినిమా చూసినప్పుడు నాకు అదే ఫీలింగ్ వచ్చింది. రూపాయి బిళ్ళ అంటే దాని పేరేంటో ఇంకా పేరు సరిగా రాలేదు, బ్రాండింగ్ చేయాలి. కానీ ఒకలాగా షార్ట్ స్టార్ ఉన్నారు అంటే చుట్టుపక్కల వాళ్ళ ఎఫర్ట్ ఎట్లయితే అసలు పిచ్చ లైట్ అయిపోతుంది చూడు. మామా అంటుంటారు. యా పిచ్చ లైట్ అయిపోతుంది. అది ఆ రివ్యూలో నేనేం చెప్పానంటే, ఈ షారుఖ్ ఖాన్ ఇంకా సచిన్ యాడ్స్ ఎట్లయితే ఉండేవో నీకు క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. వాళ్ళిద్దరు యాడ్స్ ఒక 2-3 ఎక్సెప్షన్స్ పక్కన పెడితే మెజారిటీ ఆఫ్ ది యాడ్స్ వాళ్ళది ఎంత లో ఎఫర్ట్ ఉంటాయంటే, అది ఉన్నాడు కదా స్క్రీన్ పైన ఉన్నాడు కదా, నన్ను చూస్తాడు అంతే. షార్ట్ ఫార్ములా ఉన్నాడు కదా, సచిన్ ఉన్నాడు కదా, షారుఖ్ ఉన్నాడు కదా, సీనియర్ బచ్చన్ ఉన్నాడు కదా, చాలు. ఇంకా యాడ్ ఎట్లా పడితే అట్లా తీసాయి. ఉన్నాడు కదా ఒక షార్ట్ రండి చెప్పండి డెన్వర్ నా వాసన చూసారా. ఇలాంటివి ఎందుకు వస్తాయంటే ఆ ఎంత లో ఎఫర్ట్ అయిపోతుంది అంటే వాళ్ళకి అదొక షూరిటీ, అదొక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనుకుంటా. ఉన్నారు కదా వీళ్ళు చూస్తారు, ఎట్లా పడినా అట్లా చూస్తారు అని చెప్పి. అంటే ఆడియన్స్ మీద పబ్లిక్ మీద ఏ మాత్రం రెస్పెక్ట్ ఉండదు. మనకి కావాల్సిన స్టార్ మనం కోట్లు పెట్టి తెచ్చుకున్నాము, మనం చేయాల్సిన పని అంతే, మన పని అయిపోయింది. ఇప్పుడు లైట్ బాయ్స్ చూసుకుంటారు మొత్తం అంతే. స్పాట్ బాయ్స్ అండ్ లైట్ బాయ్స్ మీరు చూసుకోండి. వాళ్ళకి ఎర్ర బటన్ ఇక్కడ ఉంటుంది, ఇది రికార్డు, ఇదే కట్ అంటే అదే ఆఫ్ అయిపోతుంది. సో ఆ ఫీలింగ్ ఎట్లయితే అనిపించిందో ఆ సర్కార్ వారి పాట మూవీలో, ఇందులో కూడా అదే అనిపించింది. మనకు ఉన్నారు కదా, మనకి టైటన్ బ్రో ఉన్నాడు కదా, దట్స్ ఇట్. మనకి ఇంకేం. అందుకనే ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెట్టింది. పాపం అనిపించింది నాకు. ఒక్క దగ్గర కూడా సరిగా ఓ సీటీ టైటన్ బ్రోకి. ఎక్కడ గుడిలో కూర్చుంటుండు, గట్టు పైన కూర్చుంటుండు, గోడ పైన కూర్చుంటు. అరే పాపం అనిపించింది. కానీ ఎంత మాత్రం ఫుల్ ఆల్ పవర్ఫుల్ అంటే ఓ కుర్చీ రాదు, ఊగించరాదు, మొత్తం నీళ్ళ మధ్యలో దాని పైన కూర్చోబెట్టారు. యా లిటరల్లీ అది చూస్తే నాకు ఎంత చిరాకేస్తుంది అంటే, ఆ లో ఎఫర్ట్ అదొకలాంటి. అంటే వాళ్ళు అట్లా చేశారు అనట్లేదు, వాళ్ళు ఎట్లా చేశారో మనకు తెలియదు, కష్టపడి ఉంటారు. కానీ ఫినిష్డ్ ప్రోడక్ట్ ని చూస్తే అంటే ప్రొఫెషనల్ గా వాళ్ళకు కూడా కొంచెం సంధిస్తాను, కానీ ఫినిష్ ప్రోడక్ట్ ని చూస్తే మాత్రం అట్లా అనిపించదు. అది సేమ్ షారుఖ్ సచిన్ యాడ్స్ చూసినట్టే, సర్కార్ వారి పాట చూసినట్టే అట్లనే ఇది కూడా ఏడ్చింది. డెన్వర్ యాడ్ చూసినట్టే అట్లనే ఇది కూడా ఏడ్చింది. అదే కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఏముంది చూస్తారులే, ఎట్లా పెట్టినా తీసి పెడదాం. మధ్యలో వాళ్ళకి బోర్ కొడితే ఇది ఒక నాస్టాలజియా పాట ఒక రిఫరెన్స్ పాట పెట్టేద్దాము, అందరు మళ్ళీ లైన్ లోకి వస్తారు చక్కగా. తర్వాత మళ్ళీ మనం చూపిద్దాం. థాయిలాండ్కి వెళ్ళాము ఎప్పుడైనా ఒకసారి బై మిస్టేక్ పొరపాటున కూడా, నువ్వు అలాంటి వాడు కాదు కానీ పొరపాటున కూడా నువ్వు శాంచురీకి వెళ్ళినావా థాయిలాండ్ బ్యాంకాక్లో? లేదు. శాంక్చురీ అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీ? లేదు, అంత టైం లేకుండా లేవర్ ఫ్లైట్ ఉండే నాది. నేను అక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వెళ్ళాను. నీకు తెలుసా అందరు ఇక్కడ థాయిలాండ్కి వెళ్తే టైగర్ల మీద వాడుకొని టైగర్లు ముద్దు పెట్టుకుంటూ టైగర్ని ఇట్లా ఒళ్ళు ఎత్తుకుంటున్నట్టు ఫోటోలు దిగుతారు. వియట్నాంలో కూడా చేస్తారు. యా. సో బేసికలీ స్టోరీ ఏంటంటే అవి చాలా ఫ్రస్ట్రేటెడ్ ఉంటాయి. టైగర్స్ డ్రగ్ చేస్తారు, పాలు తాగిపిస్తారు, అదే డ్రగ్. ఆ పాలలో యా. సో అది దాగానే ఫుల్ మత్తు ఉంటుంది ఆ టైగర్. ఎట్లా అంటే లిటరీ నీ ఇంట్లో ఒక దిండుకి ఆ టైగర్కి పెద్ద ఫరక్ లేదు, కాకపోతే జస్ట్ సైజ్ ఏంటంటే ఎప్పుడైతే కొంచెం ఆ డ్రగ్ ఎఫెక్ట్ తగ్గుతుందో అది చిన్న కబ్ అయినా కానీ ఎంత పౌరుషం ఉంటుంది అంటే దాంట్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఎంత ఉంటుంది అంటే. సో బేసికలీ నీకు తెలుస్తుంది అంటే దాన్ని డ్రగ్ చేసినా కానీ దాని బ్రెయిన్ ఇంకా ఒక టైగర్ లాగే నడుస్తుంది.
నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే ఆ 5 minutes దాని తడాకా చూపిస్తుంది అది మళ్ళీ దానికి పాలసీసా నోట్లో కూర్చే వరకు ఆ 5 minutes చూపిస్తుంది తడాకా నీకు జర్ర అనిపిస్తుంది అది చిన్న కబ్ అయినా కానీ అమ్మ దీని ఎందుకంటే వాటి పంజాలు అవి భారీగా ఉంటాయి అది మజాక్ కూడా లేచి ఒకటి వేసింది అనుకో చెయ్యేసింది అనుకో ఏమరా ఎట్లున్నావు అని మనం గాన్ నీకు తెలిసిపోతుంది. ఎట్లయితే ఆ టైగర్లను ట్రీట్ చేస్తారు ఈ మధ్య ఆడియన్స్ని అట్లనే ట్రీట్ చేస్తున్నారు. ఎందుకంటే సోది ఒక 3 minutes రిలీఫ్ ఇద్దాం వీళ్ళకి వయారి బామ్మ అని హంస నడక మళ్ళీ సోది కల్లే చూస్తాయిలే సోది ఏమే రాజా ఎవరగరే సోది అంతే అది అంతే. దిస్ ఈస్ ద న్యూ ఫార్ములా. ఇది మన దరిద్రం ఏంటంటే టాలీవుడ్ ఫార్ములా ఇది. అందుకనే చాలా మంది మన పైన డిసప్పాయింట్ అయ్యారు. కానీ నేను అందుకనే సమాజ వర్గం నాలో ఆ రేటింగ్ ఇచ్చిన నేను ఆ మూవీకి. ఎందుకు అంటే ఇట్ ఈస్ ద స్టార్ట్ ఆఫ్ ఎ ట్రెండ్. డైలాగ్ చెప్పడం అనేది యాక్టింగ్ది ఒక బేసిక్స్. ఎట్లయితే కామన్ సెన్స్ మన కామన్ సెన్స్ ఉంటుందో యాక్టింగ్లో బేసిక్ సెన్స్ ఏంటంటే నువ్వు డైలాగ్ చెప్తావు. ఎట్లా చెప్తావు? ఆడియన్స్కి అర్థమయ్యేటట్టు చెప్తావు. నువ్వు ఆ బేసిక్ ఫండమెంటల్ని నువ్వు ఇది చేస్తున్నావు చూడు, గజిబిజ్ చేస్తున్నావు చూడు, అండ్ ఆడియన్స్ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నావు చూడు, దానంత దరిద్రం లేదు ఇంకా. ఐ మీన్ యూ షుడ్ నాట్ మేక్ దట్ ఎ నామ్. యా బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ ఇస్ ఆడియన్స్ ఇస్ కింగ్. వాళ్ళకి నచ్చి అదొక పారాడాక్స్. ఆడియన్స్ ఇస్ కింగ్, ఎస్, బట్ కింగ్ కాంట్ బి మేడ్ ఫూల్. అర్థమవుతుందా? ద కింగ్ బికమ్స్ అ ఫూల్, ద కింగ్డమ్ పెరిషెస్. రైట్. అందుకని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ద కింగ్ టు హ్యావ్ సమ్ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్. ఆర్ వాడికి ఎక్కడో అక్కడ ఇది ఓవర్ అయిపోయింది అన్న ఒక ఇది ఉండాలి వాడికి. అది లేదనుకో దెన్ అంతే ఇక మన బాలీవుడ్ లాగా వస్తుంది మనది. ఏమైంది ఇప్పుడు బాలీవుడ్ది? ఏమైంది? నోరు తెరిచి చెప్పు బోకస్. బాలీవుడ్లో ఒక నోటబుల్ మూవీ ఇన్ ద లాస్ట్ 5 years ఎన్ని వచ్చాయి చెప్పు? ఏమో బాలీవుడ్ గురించి నాకు ఫరక్ పడదు. ఈ శాంపుల్ మనము ప్రొఫెషనల్స్ ఇలాంటివన్నీ అవగాహన పెట్టుకోవాలి. అందులో ఏం తెలుసా, ఒక లాస్ట్ 5-6 years నుంచి ఒక వెల్ మేడ్ స్టోరీ రాలే ఫ్రమ్ ఈ సో కాల్డ్ రెప్యూటెడ్ డైరెక్టర్స్, సూపర్ స్టార్స్, సూపర్ హీరోస్ వీళ్ళంతా. ఎందుకు అంటే ఇట్లానే పబ్లిక్ ఈస్ కింగ్ అనుకుంటూ వాళ్ళు చెత్త చేస్తూ పోయారు. పబ్లిక్ ఇట్లా నామకే వస్తే అరే ఈ హీరో ఉన్నాడు, ఆ హీరో ఉన్నాడు అని అన్ని ప్రతిదానికి చప్పట్లు కొట్టిండ్రు. ఇప్పుడు చెల్లరేగిపోయినరు. దట్ కాస్ ద డౌన్ ఫాల్. సో మన దగ్గర అది కాకుండా ఉండడానికి ఏంటంటే, అవును భయ్ నేను ఫ్యాన్, నాకు నువ్వు ఫ్యాన్ అయితే నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఎక్కడ తప్పు ఉందో అది చెప్పు నోరు తెచ్చి. బట్ నువ్వు ఇందాక టైగర్ అన్నావు. ఏ టైగర్? నేను టైగర్ శ్రాఫ్ అలే, నేను థైలాండ్ టైగర్ అన్నా, రియల్ టైగర్. ఆడియన్స్ టైగర్స్ తో పోల్చావు, నాకు ఇంకా డార్క్ వెళ్ళింది దానికంటే. అది టైగర్ అన్నా కొంచెం రెస్పెక్ట్ ఇచ్చినట్టుంది. అది నేను రెస్పెక్ట్ ఇస్తా, ఎందుకంటే నేను కూడా టైగరే, అంటే నేను కూడా ఆడియన్సే, అందుకనే నేను టైగర్ అంటావు కదా. కానీ టైగర్ కూడా కాదు అది. అది ఒకలాంటి నాకు ఎట్లా అనిపించింది, గేదెలనో లేకపోతే గొర్రెలనో ఇట్లా లైన్ లో ఉంచడానికి చేస్తున్న పనిలాగా అనిపించింది. అంటే గేదెలు గొర్రెలు అన్నా కానీ ఆస్ట్రేలియన్ గొర్రెలు అను కొంచెం రెప్యూటెడ్గా ఉంటుంది. మన దగ్గర గేదెలు గొర్రెలు లారీలు గుద్ది చంపేస్తుంటాయి. అట్లా మన గేదెలు గొర్రెలు ఏమన్నా తక్కువ తిన్నాయి అట్లా అంటే అవి గుద్దుతాయట. వోకల్ ఫర్ లోకల్ ఇక్కడ. సో ఎట్లుందంటే ఒక థియేటర్ నిండా ఇట్లా గేదెల్ని గొర్రెల్ని తీసుకొచ్చి ఇట్లా పెట్టి సినిమా ప్లే చేస్తుంటారు. ఆ జంతువులు ఇట్లా ఎక్కువ శబ్దం చేసేదాకా నడిపిద్దాం ఏదో ఒకటి అని చెప్పి నడిపించేస్తారు. ఎక్కడైతే సడన్ గా అని ఇట్లా 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 ఫ్రస్ట్రేషన్ ఇట్లా సౌండ్ వినిపిస్తుంది అనుకో, అరే వీళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు అని చెప్పేసి ఇమీడియట్ గా వీళ్ళని లైన్ లో తీసుకురావడానికి ఏదో ఒక పాట పెట్టి ఒక నష్టాలజీ అనగానే వాళ్ళందరూ వండర్ఫుల్ 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 ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు నడిపిరా ఇప్పుడు మొత్తం. మళ్ళీ మళ్ళీ ఫస్ట్ అయిపోతున్నారు అని చెప్పేసి మళ్ళీ హలో గురు ప్రేమ కోసమే జీవితం అనగానే వండర్ఫుల్ 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 అట్లుంది. అసలు టైగర్ అంటే కొంచెం రెస్పెక్ట్ ఇచ్చినట్టుంది. ఇక్కడ టైగర్ లా కూడా ట్రీట్ చేయలేదు, ఒక మత్తెక్కిచ్చిన టైగర్ లా కూడా ట్రీట్ చేయలేదు. గేదెల్ని గొర్రెల్ని చేసినట్టు అయ్యింది ట్రీట్మెంట్. అది ఆల్మోస్ట్ నువ్వు అన్నట్టు నువ్వు చాలా డార్క్ ఫోకస్, నీలో ఎన్ని డార్క్ థాట్స్ ఉన్నాయని అప్పుడప్పుడు నేనే కొంచెం ఇట్లా ఆచి చూసి ఉంటాను నీతోటి. లేకపోతే ఎక్కడ ఇంకా ఫుల్ నువ్వు ఫిజికలీ డార్క్ అయినావు అనుకో నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి.
నేను ఇవాళే పైగా గంజ్ అండ్ గులాబ్ చూసిన, అందులో కూడా ఇట్లా ఒకడు మంచిగా ఉంటాడు టిప్పు, వాడు సడన్ గా డార్క్ అవుతాడు. ఘోరంగా ఉంటుంది వాడు డార్క్ అవుతాయి. కానీ అది ఒక పాయింట్లో నిజంగా యాజ్ అన్ ఆడియన్స్, యాజ్ అ పేయింగ్ ఆడియన్స్ కదా, పైసలు కట్టి పోతున్నాం ఈ సినిమాలు చూడడానికి, ఇదర్ థియేటర్ అయినా ఓటీటీ అయినా పైసలు కట్టి టైం అది టైమ్ ఈజ్ ఈవెన్ మోర్ వాల్యూబుల్. అసలే టైం లేదు, చాలా బిజీ. అందులో ఇట్లాంటివి తీస్తే అసలు మనకి యాజ్ అన్ ఆడియన్స్ మనకే అనిపించాలి, ఏంది వీడు ఎంత డిస్రెస్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి మమ్మల్ని అని. నువ్వు ఇందాక స్టార్టింగ్ లో నా పైన ఉమ్మినావు చూడు, అట్లా అనిపిస్తుంది. అట్లా ఇమాజిన్ నీ పైన 2.5 hours ఆపకుండా కంటిన్యూస్ గా ఉమ్ముతున్నారు ఎవరో. అదే దట్ ఫీలింగ్ ఇస్ హారబుల్. అంటే ఆపకుండా అమ్మట్లేదు. నేను ఎప్పుడైతే ఇట్లా ప్రొటెస్ట్ చేస్తానో అప్పుడు ఒక పాట ప్లే చేస్తారు ఇట్లా, అరే లంచ్కి వస్తాను కానీ ఇప్పుడు బ్యాక్ టు మేడం అంటే ఆ దీంట్లో తుడుచుకోమని అర్థం. అదే ఇట్ వాస్ జస్ట్ చాలా చాలా అంటే నాకు తెలిసి నేను ఈ మూవీలో వర్డ్ అబ్నాక్షియస్, ఇట్ వాజ్ అబ్నాక్షియస్ ఆపుకున్నావు కానీ ఇట్ వాజ్ అబ్నాక్షియస్. అబ్నాక్షియస్ రీజన్ ఆలోచిస్తుండే. పాయింట్ ఏంటంటే నేను యాక్టర్ల పైన ఎత్తా వేలు, నేను మిగతా అందరి పైన ఎత్తా. యాక్చువల్లీ ఉట్టి యాక్టర్ల పైన ఎత్తా నేను వేలు ఇందులో ఫర్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే డైరెక్టర్ నాకు ప్రాబ్లీ ఎట్లా అనిపించింది సార్, డైరెక్టర్ ఫస్ట్ టేకే ఓకే అనేసాడు. ఎగ్జాక్ట్లీ నాకు అదే ఫీలింగ్ వచ్చింది. ప్రతి సీన్ నేను అనుకున్నా ఇదా, ఎగ్జాక్ట్లీ నాకు అదే ఫీలింగ్. ఇది ఈ సినిమా మొత్తం వన్ టేక్, తెలుగు సినిమా చరిత్రలో వన్ టేక్, ఫస్ట్ టేక్ సినిమా మొత్తం లిటరల్లీ అట్లానే ఉండే తెలుసా. ఇట్ వాజ్ నాకు ప్రతి సీన్లో నాకు డౌట్ వచ్చింది, దీనికి ఎన్ని టేకులు తీసుకొని ఉంటారు, ఒకటే టేక్ తీసుకొని అంటే దిస్ కాంట్ బి ద అవుట్పుట్ ఆఫ్ 2-3 takes. అంటే ఎవరైనా తప్పు పోయింది అమ్మ రీటేక్ అన్నాడు అనుకో డైరెక్టర్, ఏం డిఫరెంట్గా ఏదో ఐ మీన్ ఇమాజిన్ చేయి ఒక 2 hours సినిమాలో ప్రతి దానికి ఎవరైనా రిజెక్ట్ చేస్తూ ఉంటే దెన్ నీకు ఆబ్వియస్లీ ఒక పాయింట్లో నేను ఏం చేయాలి డిఫరెంట్గా, లేకపోతే మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఏదో కాన్వర్జేషన్ అవుతుంది. ఇందులో ఎట్లా ఉన్నాయంటే నాకు ఇదా నువ్వు ఓకే చేసింది అన్నట్టు అనిపించింది. ఇట్ వాస్ జస్ట్ సో బ్యాడ్. అంటే చూడు మనం ఇంకా వేరే స్టోరీ గీరీలో కూడా వెళ్తలేం, ఎందుకంటే అదొక క్విక్ శాండ్. అది అందులో ఆ డాన్స్ కీన్స్ ఇవన్నీ చెప్పాలంటే అది క్విక్ శాండ్. అందులో పోయినా బ్రో అది ఒక చాలా పెద్ద ఛాలెంజింగ్ స్టోరీ లైన్ హ్యాండిల్ చేయడానికి అంటే కాదు, అది ఒక ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఫార్ములా. అది నీకు ఆల్రెడీ మస్తు మంది బ్లూ ప్రింట్ ఉంది అక్కడ, చాలా బ్లూ ప్రింట్ ఉంది, నీకు ఏ వెరైటీ కావాలంటే అది తీసుకోవచ్చు. అట్లాంటి స్టోరీ లైన్ అండ్ అందులో నువ్వు డెత్ గురించి డీల్ చేస్తున్నావు, లైఫ్ కి వాల్యూ పర్పస్ గురించి డీల్ చేస్తున్నావు అంటే చాలా లేయర్స్ కూడా పెట్టచ్చు, నువ్వు పెట్టాలి. యాక్చువల్ గా ఏమీ లేకుండా అట్లా తేలుతున్నట్టు పైన స్టోరీలో లోపలికి పోలేదు, షూటింగ్ లో కూడా పోయినట్లేదు. వన్ టేక్ డన్. లంచ్ కి పైసలు ఎక్కువ ఖర్చు అవుతాయని చెప్పి లంచ్ ముందరే ర్యాప్ చేసిండు డైరెక్టర్. అబ్జర్వ్ ఈధర్ లంచ్ ముందర చేసిండు లేకపోతే డిన్నర్ తర్వాత చేసిండు అనమాట అన్ని అట్లానే ఉండే. ఎస్పెషలీ ఆ టెర్రస్ సీన్ దట్ వాస్ సో బ్యాడ్. నాకు యాక్టర్ల పైన జాలేసింది ఫస్ట్ టైం. టెర్రస్ సీన్ గుర్తుందా? ఈ టైటన్ టెర్రస్ పైన ఉంచుంటాడు చూడు, వీడికి ఆఫీస్ లో ప్రమోషన్ వచ్చిన తర్వాత అదొక జుజుబీ. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. మెయిన్ ఏంటంటే లాస్ట్ వీడు తెల్ల బట్టలు వేసుకొని పోతాడు డాబాపై, వాడి ఇంటి డాబాపై. దట్ ఈస్ అనదర్ సీన్. నీకు ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అన్నది కూడా లేకుండా ఇందులో. నేను ఒక డైలాగ్ చెప్తా, నువ్వు ఒక డైలాగ్ చెప్పు, నేను ఒక డైలాగ్ చెప్తా, నువ్వు ఒక డైలాగ్ చెప్పు, అట్లా ఉండే. దెర్ వాజ్ నో ప్రాపర్, నాకు ఒక కాన్వర్జేషన్ లాగా అనిపించలే ఇక్కడ. ఇప్పుడు మార్క్ ఉన్నాడు కదా, మార్క్ ఈజ్ యాక్చువల్లీ సీకింగ్ అవుట్ అన్నట్టుగా అనిపించలే. నేను చాలా పనులు ఉన్నాయి, నాకు ఈ పనులు చేయాలి, ఆ పని చేయాలి, నేను ప్రమోషన్ కొట్టాలి, చెల్లికి పెళ్లి చేయాలి, కొడుకుకి అది చేయాలి, తమ్ముడికి ఇది చేయాలి. ఓకే వెళ్తావా వెళ్దు అట్లుండే. ఎక్కడ కూడా దెర్ వాజ్ అబ్సల్యూట్లీ ఒక కన్విక్షన్ అన్నట్టు ఏ క్యారెక్టర్లో కనబడలేదు నాకు, ఎక్సెప్ట్ ప్రాబబ్లీ వాళ్ళ చిన్న చెల్లెలు ఉంటుంది చూడు, ఉట్టి ఆమెలో కొంచెం, అది కూడా లాస్ట్ లో అబ్సల్యూట్ ఎండింగ్. నాకు అక్కడ కొంచెం అనిపించింది. కానీ రెస్ట్ ఆఫ్ ద పెద్ద చెల్లిలో ఆ తమ్ముళ్ళో అయితే ఈజ్ ఆల్మోస్ట్ నాన్ షాలెంట్ ఉన్నాడు తమ్ముడు. నేను యుఎస్ లో ట్యాక్స్ సోర్స్ దగ్గర కట్ చేస్తున్నానని స్టన్ అవుతుంటే మధ్యలో మీగోలేంది అన్నట్టున్నాడు. నువ్వు చెప్పిందంతానే కాకుండా
ఇంకా నాకేమనిపించింది అంటే కొన్ని సీన్స్ లో వాళ్ళు లొకేషన్ లో షూట్ చేసిన గ్రీన్ స్క్రీన్ లో షూట్ చేసినట్టు ఉంది. యా అట్లా ఉండే ఈ సినిమా. ఫ్లాట్ ఉండింది కదా బ్యాక్గ్రౌండ్. అస్సలు చాలా గ్రీన్ స్క్రీన్లు వాడారు, ఎక్కడ పడితే అక్కడ పెట్టారు గ్రీన్ స్క్రీన్లు. అవును, కానీ లొకేషన్ లో ఉన్నా కూడా అది గ్రీన్ స్క్రీన్ లా ఉందంటే ఇంకా ఏమనాలి దాన్ని. విజువలీ ఆన్ స్క్రీన్ ఒకటి నాకు సీన్ నచ్చింది చూడ్డానికి అంటే, వీడు నిజంగా చచ్చిపోతే మీ ఫ్యామిలీ ఎట్లా మూవ్ ఆన్ అవుతుంది అని చెప్పి డే కౌంటర్ ఇస్తాడు. 1 day 2 days 3 days 84 days 5 days. అదొక్కటే నచ్చింది నాకు. స్టిల్ క్యామ్ లో టైం ల్యాప్స్ అవుతూ ఉంటుంది చూడు, అదొక్కటే. ఐ థాట్ విజువలీ, నాట్ సెయింగ్ కాన్సెప్ట్ అది ఇది అని కాదు, విజువలీ నాకు అదొక్కటే అది చాలా డీసెంట్ ఉన్నది అనిపించింది. ఓకే, అంటే ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద మూవీ ఎక్స్ట్రాడినరీ ఉండే కాబట్టి ఉట్టి మూవీ పర్స్పెక్టివ్ లో చెప్తున్నాను నేను. కన్యాకుమారి కనబడదా. ఓకే బ్రో, యా బ్యాక్ టు ద రివ్యూ. అట్లా అనిపించింది. యా, ఇంకా బోగస్ ఏంటి విశేషాలు? నీకు పిక్చర్ ఇన్ పిక్చర్ అది ఆప్షన్ ఉన్నదా నీ ఫోన్లో? లేదు. అని నువ్వు ఎందులో చూసావు ఈ మూవీ? ల్యాప్టాప్లో చూసావా, ఫోన్లో చూసావా? డెస్క్టాప్లో. డెస్క్టాప్లో. డెస్క్టాప్. యా. నా తరఫు నుంచి అయితే అవే బోగస్. నేను ఇంకా ఈ మూవీలో ఎక్కువ ఎక్స్పాండ్ చేయదలుచుకోలే. నేనైతే ఇంకా అంతే బోగస్. నీవేమైనా ఉన్నాయా చిట్టీలో? ఇంకా ఏం చెప్పాలో కూడా. మనకు మంచి మూవీ వస్తే అంటే ఒక ఎపిసోడ్ మంచిగా వెళ్ళింది అనుకుంటే తర్వాత ఒక 3 episodes డల్గా వెళ్తాయిలే. ఈ సినిమా వచ్చినప్పుడు అంతగా ఎందుకు తిట్టుకోలేదా నాకు అర్థం కాలేదు అసలు. భయం వేసిందేమో ఎవరికి, లేకపోతే ఎవరు చూడలేదేమో, ఏమో మరి. ఎందుకంటే రీసెంట్గా ఇంకో పెద్ద సినిమా రిలీజ్ అయింది, దానికైతే ఫుల్గా తిట్టుకున్నారు జనాలు. ఏది? భోలా శంకర్. ఎస్, దాంట్లో కొంచెం ఓపెన్ గా డేర్ చేసినంత. తిట్టుకోవడమే కాదు, ఏడ్చుకున్నారు, మొత్తుకున్నారు. అది ఆల్మోస్ట్ ట్విట్టర్ అంతా ఒక వేలింగ్ వాల్ ఆఫ్ జెరూసలేం తయారైంది. అందరు వచ్చి నెత్తి వాతుకుని ఏడుస్తున్నారు. అంత నాయిస్ దానికి వచ్చింది ఆ సినిమాకి. దీనికి అంత రాలేదే. ఐఎమ్ షాక్డ్, నిజంగా ఐఎమ్ స్టన్డ్. అంటే అది ఎంత ఘోరంగా ఉందో మరి. ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. ఓటీటీలో రేపు పంపు వస్తుంది, అది కూడా ఒకటి ఉన్నది రో. అదే అసలు ఈ షేక్ మేము పెట్టాడు కదా, ఊహించుకుంటేనే అట్లున్నది, భయం వేస్తుంది అని. అట్లా ఉంది నిజంగా. దాని షేక్ మస్తు మేము రాదు నిజంగా. ఎట్లుందో ఇంకా అసలు దీనికి అసలే తిట్టుకోలేదంటే అది ఎంత ముద్దు మారిపోయిన ఆడియన్స్. టైగర్లు నిజంగానే ఆ డ్రగ్ పాలు తాగి ముద్దు మారిపోయినామంతా. ఎన్నని తిట్టుకుంటామే, చూజ్ ఆర్ తిట్టుకోవడం. నేను అన్ని దీనిపైన తిట్టేసుకున్నాను అనుకో, నాకు వేరే వస్తే ఫ్యూచర్లో అని చెప్పి వాళ్ళు అప్కమింగ్ మూవీస్ రిలీజ్ చూసుకుంటారు అంతా. ఓ ఇది ఒక పొటెన్షియల్ ఉంది తిట్టుకునేది, ఒక అట్లా మార్క్ చేసుకొని కొన్ని తిట్టుకుంటారు, కొన్ని తిట్టుకోరు. అట్లా ఇప్పుడు ఉదాహరణ, మనం ప్రొఫెషనల్స్ కాబట్టి ప్రతిదీ తిడుతూ ఉండాలి అంతే. ఇప్పుడు ఉదాహరణ కోసం ఆ స్పై రివ్యూలో ఎంతైతే నేను ఆపకుండా తిడుతూనే ఉండే, ఒక ప్యాషన్, అస్సలు జాలి లేకుండా ఒక ప్యాషన్ తో తిడుతుండే. ఉగ్రం ఎంత తక్కువ తిట్టినావు? లేదు, ఉగ్రం ఎంజాయ్ చేశాను యాక్చువల్గా, అది వేరే. స్పైని ఎంత ప్యాషన్ తో తిట్టుకున్నానంటే, ఆ రివ్యూ వినండి ఎవరైనా వినలేదంటే. ఇందులో ఆ ప్యాషన్ కూడా రావట్లేదు, అలసట అనిపిస్తుంది బ్రో. ఆల్రెడీ నేను ఎంత జస్ట్ అంటే తిట్టి కూడా ఏం పాయింట్, అసలు తిట్టి కూడా ఏం ఫరక్ పడుతుంది, అంత దారుణంగా ఉంది సినిమా. ఆ ఎగ్జాషన్ ఏంటంటే అసలు స్పైలో కనీసం వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏ ఉద్దేశంతో తీసారో తెలియదు మనకి ఇప్పటికీ తెలియదు, ఎవ్వరు మనకు చెప్తలేరు. కానీ అట్లీస్ట్ ఇట్లా 15 నిమిషాల్లో ఇట్లా గొర్రెలను గేదెలను ఇలా చేసినట్టు ఒక నాస్టాలజియా పాట ర్యాండమ్ గా అట్లా, ఆ మొత్తం పాట కూడా కాదు, జస్ట్ ఒక 5 minutes జస్ట్ అట్లా ఆపేసి మళ్ళీ బ్యాక్ టు ద మూవీ. నాకు ఏమనిపించింది సార్, దాన్ని సరిగ్గా వాడలేదు కూడా వీళ్ళు. ఒకవేళ అదే ఆ ట్రోప్ కనుక వాడాలంటే, ఇప్పుడు అలా వైకుంఠపురంలో వాడారు, ఇదే కాన్సెప్ట్ వాడారు. అంటే ఆ మూవీలో హీరో కాంటెంపరీస్ ఎవరైతే ఉన్నారో అందరిది పాటలతో ఒక మెలడీ చేసిండు. కానీ ఎట్లా చూపించిందంటే, ఆ సిచ్యువేషన్ కి తగ్గినట్టు హీరో వాడుతున్నాడు అన్నట్టు, యూట్యూబ్ లో ఇట్లా స్క్రోల్ చేసి పెడుతున్నాడు అన్నట్టు ఒక్కటే సీన్ లో వాడినది. ఇట్ వాజ్ వెల్ యూస్డ్. కానీ ఇందులో ఏంటంటే మొత్తం లైక్ స్ప్రెడ్ ఇట్ అక్రాస్ అన్నట్టు. అంటే నాకు ఇట్స్ ఇన్ఎక్స్ప్లికబుల్. ఇట్ ఈస్ యాక్చువల్లీ డీవాల్యూయింగ్ వాట్ వీ వాల్యూడ్ వన్స్ అపాన్ అ టైమ్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ అన్ఫార్చునేట్ యాక్చువల్లీ. యూ కెనాట్ మిల్క్ దెమ్ ఎనీమోర్. ఒక పబ్ లో ఈ హీరోయిన్ అంటే హూవర్ వాస్ దేర్, మార్క్ ఆపోజిట్ రమ్య, అమ్మాయి పేరు. ఆ రమ్య అనేవాడు
ప్రొఫెషనల్ అనిపించుకున్నావు. రమ్య అనేవాడు చేయాలి అరే తురే చెక్కేసే ఇడికి వెళ్ళి అని చెప్పి పంపించేస్తాడా. ఆ తర్వాత ఆడువారి మాటలకి అర్థాలు వేరే అని పాడుతున్నారు. అందులో ఆడువారి మాట ఏముంది అందులో? మార్క్ వాడి మాటలు ఏదో ఆ అమ్మాయి వచ్చి ఏదో ఇట్లా డబల్ గా ఏదో వీడిని ఇట్లా సడన్ గా స్టన్ చేసి గుచ్చి ఇట్లా వెళ్ళిపోయినట్టు అప్పుడు దాని తర్వాత పాడితే అర్థం ఉంది. కానీ వీడే దాన్ని చెక్కేసే అన్నాక ఆడువారి మాటలకు అర్థాలు వేరలే అని పాడడంలో ఎక్కడైనా ఒక రిలేషన్ ఉందా, ఒక కనెక్షన్ ఉందా? లేదు. ఇట్స్ జస్ట్ వాళ్ళకి అంతే, గొర్రెలు గేదెలు వాళ్ళని లైన్ లో తీసుకురావాలి, నాస్టాల్జియా, పాలు ఎక్కువ ఇస్తాయి ఈ పాటలు పెట్టి పాలు ఎక్కువ ఇస్తాయి. ఓ గాడ్, అసలు నిజంగా చెప్పుకోదగ్గ ఏకైక డిస్కౌంట్ పాజిటివ్ ఏమైనా ఉండే అంటే, పాజిటివ్ చెప్తున్నావు బోగస్ నువ్వు ఇందులో. డిస్కౌంట్ చాలా కష్టపడి చెప్పాలి, అంతే చాలా కష్టపడి జస్ట్ అది కూడా వాళ్ళ ఎగ్జిక్యూషన్ లో లేకుండే, వాళ్ళ ప్లాట్ లో, వాళ్ళ స్టోరీ కాన్సెప్ట్ లో ఆ వాల్యూ ఆఫ్ టైం అయినా, పర్పస్ ఆఫ్ లైఫ్ అయినా, అది ఒకలాగా యూనో సెల్ఫిష్ గా కాకుండా నీ చుట్టుపక్కల వాళ్ళ కోసం ఎంత ఆలోచిస్తున్నావు అండ్ ఉన్న టైంలో ఏది ఎక్కువ వాల్యుయబుల్ దాన్ని నువ్వు ఎట్లా ప్రయారిటైజ్ చేయాలి, ఆ కొన్ని పాయింట్స్ ఏదైతే మాట్లాడారో దట్ వాస్ ది ఓన్లీ డిస్కౌంట్ పాజిటివ్. బై మిస్టేక్ హఠాత్తుగా ఎవడైనా, హఠాత్తుగా అంటే సడన్ గా అని అర్థం. బై మిస్టేక్ అంతే ఎవడైనా తప్పుగా అయినా ఆ మెసేజ్ తీసుకొని థియేటర్ బయటకు వచ్చాడంటే, పొరపాటున కూడా అలాంటి మీనింగ్ తీసుకొని బయటకు వచ్చాడు థియేటర్ నుంచి అంటే దట్ ఈస్ ది ఓన్లీ డిస్కౌంట్ పాజిటివ్ ఈ మొత్తం సినిమాలో. అది కూడా ఆ మనిషికి పైసలు కట్టినందుకు ఇట్లా తెచ్చిపెట్టి ఇచ్చినట్టు ఉండదు, ఆ మనిషి తీసుకోవాలి ఆ మీనింగ్. మనం థైగ్యాప్ అంత మంచితనం ఉండాలి వాళ్ళకి, వాళ్ళు వెతుక్కోవాలి ఆ మీనింగ్ అంటే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ లో, వాళ్ళు చేసిన ప్రెజెంటేషన్ లో కూడా సరిగ్గా చేయలేదు. ఇట్ వాస్ సచ్ ఎ బ్యాడ్ మూవీ నిజంగా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దారుణం. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇంకా ఆనెస్ట్లీ విరూపాక్ష ఇంకా కొన్ని రీసెంట్ గా వచ్చినాయి రైట్. నువ్వు మార్క్ గురించి అంటున్నావు? మార్క్ గురించి, రిపబ్లిక్ ఎప్పుడో వచ్చింది, విరూపాక్ష ఇంకేదో వచ్చింది మర్చిపోయినా. కానీ ఆబ్వియస్ కదా ఒక స్టాండర్డ్ సెట్ చేస్తే మేబీ మోర్ ఆర్ లెస్ ఆ దీంట్లో ఉంటుంది అనుకున్నా నేను, ప్రతిరోజు పండగ. కానీ నువ్వు అన్నట్టే 15 minutes, ఆల్ ఇట్ టుక్ వాస్ 15 minutes. ఐ న్యూ నా నెక్స్ట్ 2 hours గంగలు కలిసిన. నేను ఇది ఎంత స్నానం చేసినా ఇది తీరని పాపం, ఇది నేను స్టార్ట్ చేసినాను, అనవసరంగా స్టార్ట్ చేసినాను నేను అని. నేను అందుకని నీకు తెలుసో తెలీదు, నేను అందుకని నేను అంత ఫోర్స్ చేయలే. నేను చూసావా లేకపోతే జనరల్ గా నేను చూసి చెప్తే కనుక చేద్దాం అంటా కదా, నువ్వు బేబీ అన్నావు కదా లాస్ట్ వీక్, ఓకే అనేసిన. ఎందుకంటే ఇది ఇట్ వాజ్ ఫిల్లర్ అంతే ఒక రకంగా. ఈ ఎపిసోడ్ చేయకపోయినా పర్వాలేదు యాక్చువల్లీ. అవును, ఈ సినిమా కూడా మన ఆడియన్స్ కరెక్ట్ ఒక 40 crores సేవ్ అయి ఉంటాయి. ఈ మూవీలు తీసేవాళ్ళు మన కన్సల్టేషన్ ఫీ ఇస్తే అది కూడా ఏమైనా ఎక్కువ అడుగుతామా మనం? హార్డ్లీ ఫ్రాక్షన్స్ ఇస్తే మనం చెప్తాం కదా ఎలా తీయాలి, ఏం తీయాలి. మన స్పాటిఫై కామెంట్స్ చదివినా కానీ వాళ్ళు తెలుగు ఇండస్ట్రీకి బుద్ధి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎన్ని లేవు బ్రో, మీట్ జో బ్లాక్ ఉంది, క్రిస్మస్ క్యారల్ ఉంది, బ్రూస్ ఆల్మైటీ ఉంది. తీయాలి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్, ఎన్ని సినిమాల్లో ట్రీట్మెంట్స్, వేరే ట్రీట్మెంట్స్ ట్రై చేశారు. ఈజీలీ యూ కుడ్ హావ్ టేకెన్ ద బెస్ట్ కాన్వర్సేషన్ ఆఫ్ సెలెస్టియల్ బీయింగ్ అండ్ హ్యూమన్ బీయింగ్ అన్నట్టు, రైట్? యూ కుడ్ హావ్ టేకెన్. అంతెందుకు ఓరి దేవుడా ఉంది, ఓరి దేవుడా నుంచి నేర్చుకోవచ్చు కదా. నేర్చుకున్నారు యాక్చువల్లీ. అందులో కూడా పెట్టలే. అందులో కూడా ఎట్లయితే టేక్ అవే ఫ్రమ్ ఓరి దేవుడా ఏంటంటే డోంట్ పుట్ హిమ్. ఒక టేక్ అవే ఏం తీసుకున్నారంటే, దేవుడు ఇట్లా సెలెస్టియల్ బీయింగ్ రాగానే ఒక సాంగ్ అండ్ డాన్స్ తో వస్తాడు అనేది సేమ్ ఇక్కడ కూడా దింపారు. అంతే సేమ్ అక్కడ ఎట్లయితే దేవుడు డాన్స్ చేసుకుంటూ వచ్చాడు లోపలికి, ఇక్కడ పాట పాడుకుంటూ ఇక్కడ కూడా డాన్స్ చేసుకుంటూ స్టెప్లు వేసుకుంటూ, మళ్ళీ విఎఫ్ఎక్స్ లో ఇట్లా మొత్తం మల్టిప్లై చేసి క్లోన్స్ ని పెట్టారు. బికాస్ దేవుడు కెన్ డూ దట్. ఆఫ్ కోర్స్. మనం ఎంత లిమిటెడ్ ఇమాజినేషన్ కదా, ఎంతసేపు దేవుడు ఇట్లా క్లోన్ అవుతాడు అని ఇమాజిన్ చేయగలం, కానీ దేవుడు ఇంకేం చేయగలడు అని ఏం తెలియదు మనకి. నిజంగా అంత జస్ట్ కాంట్ ఇమాజిన్ వాట్
అంత గ్రీన్ స్క్రీన్ పెట్టి అంత సైఫై బ్యాక్గ్రౌండ్ ఇచ్చి అంత చేయాల్సిన అవసరం ఏముంది? నీకు ఒకలాంటి అన్ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ ప్లేస్ సిచ్యువేషన్ తీసుకురావాలంటే ఇమాజిన్ చేయ ఒక 5-star హోటల్లో ఒక తోపు ఇట్లా ఓవర్ లుకింగ్ ద సిటీ, పక్కన ఇన్ఫినిటీ పూల్ ఉంది, ఇట్లాంటివి ఉన్నాయి లొకేషన్స్ మన దగ్గర. ఇట్లాంటి లొకేషన్ లో మధ్యలో ఒక పానీపూరి బండ్ ఉంటది, ఈ సెలెస్టియల్ బీయింగ్ పానీపూరి తిని ఇట్లా అందిస్తుంటాడు. ఇస్ దట్ నాట్ అబ్జర్డ్ ఇనఫ్? నీకు ఒక గ్రీన్ స్క్రీన్ దాకా పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? యూ కెన్ ఈజీలీ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ లో యూ కెన్ మిక్స్ మ్యాచ్ అండ్ షోకి ఇది నార్మల్ సిచ్యువేషన్ కాదు, ఇది ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుంది ఇక్కడ అని చెప్పి. నేను ఎప్పుడు ఇమాజిన్ చేస్తాను సార్, ఇట్లా చూపిస్తారు కదా ఈ దేవుడు కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో, వై కాంట్ దేవుళ్ళు గేట్ క్రాష్ పార్టీస్? రైట్, నాకు ఎప్పుడు అనిపిస్తుంది దేవుడికి ఆకలిసింది అనుకో, బికాస్ వాళ్ళు హ్యూమన్ ఫామ్ లో ఉన్నారు కాబట్టి, అండ్ ఆబ్వియస్లీ ఉద్యోగం ఏమి ఉండదు. సో దేవుడు ఇట్లా పార్టీలో గేట్ క్రాష్ చేయొచ్చు కదా, చేసి అందరూ దేవుడిని చూసి ఓ వావ్ స్పెషల్ గెస్ట్ లాగా ట్రీట్ చేస్తున్నారంట, అంత మంచి మంచి ఫుడ్ ఇస్తున్నారు, స్వీట్లు పెడుతున్నారు, అది ఇది. అట్లా ఎప్పుడు ఆకలిసినప్పుడల్లా ఒక ఫంక్షన్ అవుతూ ఉంటుంది, దేవుడు వెళ్ళిపోతాడు. హీల్ వాక్ ఇన్ టు మంచి అవి కూడా అల్లటప్ప ఫంక్షన్ కాదు, ఎగ్జామ్ లైక్ టాప్ 1% పాపులేషన్ ఏదైతే సెలబ్రేట్ చేస్తారో, వై నాట్ అలాంటిది. ఐ మీన్ ఒక గ్రీన్ స్క్రీన్ కి ఎందుకు పోవాలి, ఒక సైఫై బ్యాక్గ్రౌండ్ కి ఎందుకు పోవాలి? అది డైరెక్టర్ అడుగు, ఈ మూవీకి సంబంధించింది ఏది నన్ను అడగక బోగస్. నేను అడగట్లే, నేను చెప్పుకుంటున్నా బాధలు నీకు. ఇంకా చెప్పు, నేను వింటా. ఐఎమ్ వెరీ గుడ్ లిసనర్, యూనో. ఇంకేమనాలి, నాకు అర్థమే కాదు ఎందుకంటే ఆ సీన్ లో కూడా ఈ మార్క్ ఎట్లయితే గిలగిల కొట్టుకుంటూ ఉంటాడో, పరిగెడుతుంటాడు ఈ మూల నుంచి ఆ మూలకి, హలో ఎవరైనా ఉన్నారా, నాకు భయమేస్తుంది, ఈయన అసలు ఏ లైన్స్ ఏ డైలాగ్స్ అయితే అనకూడదు అదే అనిపించారు ఈ క్యారెక్టర్ తో. అది ఇంకో అబ్సర్డిటీ, అది ఇంకో అసలు ఆ లైన్స్ అనకపోతే ఇంకా బెటర్. బట్ సైలెంట్ గా స్టన్ అయ్యి ఇఫ్ హీస్ ట్రైంగ్ టు మేక్ సెన్స్ ఆఫ్ ఇట్, దట్ ఈస్ మోర్ బెటర్. అంతేగాని నాకు భయమేస్తుంది, ఎవరైనా ఉన్నారా, బ్రో, గురు, తమ్ముడు, ఏంది అంత అన్ని మూవీ పేర్లు. కానీ మనకి జస్ట్ వీఆర్ వీక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇమాజినింగ్ ఒక సోల్ కానీ ఆఫ్టర్ డెత్ సినారియోని ఎట్లా చూపించచ్చు కన్విన్సింగ్ గా అని జస్ట్ నాకు అది వీ హారబుల్లీ ఫెయిల్ అనిపిస్తుంది. నాకు కూడా అదే సెంటిమెంట్ ఉండే, బట్ ఇన్ డిఫరెంట్ వర్డ్స్. ఏంటంటే ఈ ఫిలసాఫికల్ డీప్ ఫిలసాఫికల్ సబ్జెక్ట్స్ రాగానే మనకి లేస్తుంది, ఫట్ అంటది మనకి. లేదా డైలాగ్ లో మాట్లాడాలనగానే ఇట్లా త్రివిక్రమ్ టైప్ ఫ్లవరీ పోయటిక్ డైలాగ్స్ వస్తాయి. అందుకనే నేను ఆ బేబీలో ఆ ఫ్లైఓవర్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ సీన్ డైలాగ్స్ ని మెచ్చుకున్నా. అది కొలోక్వియల్ లాంగ్వేజ్ లో వాడు క్రింజ్ లేకుండా నీట్ గా ఎట్లయితే వాడు ఆర్టికులేట్ చేశాడో, ఇందులో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఇందులో ప్రతి డైలాగ్ అసలు ప్రతిదీ ఆపోజిట్ ఉండే. హారబుల్ డైలాగ్స్, హారబుల్ అంటే హారబుల్ డైలాగ్స్, పెయిన్ఫుల్లీ హారబుల్. బ్రహ్మానందం తీసుకొచ్చారు ఒక సీన్ లో, బ్రహ్మానందం ఉన్న సీన్ లో నాకు ఈ మాత్రం నవ్వు రాలేదు. నా ఇంకా జాలేసింది, అయ్యో ఎందుకు కష్టపెట్టారు ఈ మనిషిని అని, ఎందుకు తీసుకొచ్చారు ఈ సినిమాలోకి అని. లిటరల్ ఎంత హారబుల్ ఉండే ఆ సీన్. అది చెప్తున్నా, దే ట్రైడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ పాత ఆడియో క్యాసెట్స్ నుంచి వెటరన్ రిటైర్మెంట్ లో ఉన్న యాక్టర్స్ వరకు అందరినీ ట్రై చేసిండు టు దీంట్లో సమ్ కైండ్ ఆఫ్ హుక్ క్రియేట్ చేద్దాము అని. అన్ని ఫెయిల్ అయినాయి. రైటింగ్ వాజ్ really weak. Dialogues were horrible. Songs were crap. And అవి కూడా దూర్చిపెట్టినట్టుండే పాటలు అవి. ఇంకా స్క్రీన్ ప్లే అయితే మర్చిపో, ట్రీట్మెంట్ అయితే పిచ్చ లైట్, డైరెక్షన్ అయితే బ్లైండ్. నాకు అంతేలే, కరెక్ట్, మస్తు చెప్పావు బోగస్. వాట్ కెన్ యూ సే? నథింగ్. మార్క్ది కూడా రిపబ్లిక్ చూసి విరూపాక్ష చూసాక ఓకే యూనో సంథింగ్ ఈస్ దేర్ అనుకున్నా. ఈ సినిమా చూసాక మళ్ళీ అర్థమైంది, ఓకే దిస్ ఈస్ అ డైరెక్టర్స్ యాక్టర్, విచ్ ఇస్ మోస్ట్ ఆఫ్ యాక్టర్స్ ఆర్ డైరెక్టర్స్ యాక్టర్స్. నేను కాదు, చాలా కొంతమంది దేర్ నాట్, దే కెన్ డూ ఇట్ ఆన్ దేర్ ఓన్. కానీ నీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది విరూపాక్ష అండ్ రిపబ్లిక్ పర్ఫార్మెన్స్ అండ్ ఈ పర్ఫార్మెన్స్ కి. ఇందులో పర్ఫార్మెన్స్ అసలు సాడ్ ఉండే అసలు నిజంగా. ఆయన ఎంతవరకు నువ్వు అన్నట్టే యాక్టర్స్ ని ఎంతవరకు బ్లేమ్ చేయగలుగుతావు? ఈ పర్టికులర్ దీంట్లో అయితే యాక్టర్స్ ని బ్లేమ్ చేయను, ఎందుకంటే చెప్తున్నా కదా, మై థియరీ ఇస్ దట్ ఫస్ట్ టేక్ ఓకే, ఫస్ట్ టేక్ ఇస్ డన్ పర్ఫెక్ట్ సార్. వావ్, ఫ్లాప్స్. ఏం చేసావు అన్న, నిజంగా ఏడిపోతుంది. అంతే, నాకు అట్లానే అనిపించింది ఈచ్ అండ్ ఎవ్రీ సీన్. అన్ని వన్ టేక్ సీన్స్. ఓకే బోగస్, సరే మన వెళ్ళానా. అండ్ దాని పేరు బ్రోవా, ఎలా
బియాండ్ రేషనల్ అబ్జర్వేషన్ ఫుల్ ఫామ్. ఈ మూవీ ఫుల్ ఫామ్ కూడా ఉంది బోకస్, నీకు తెలియదు కానీ నేను చెప్తా. బ్రో అంటే బియాండ్ రేషనల్ అబ్జర్వేషన్. ఇంత దరిద్రమైన పేరు ఎలా పెట్టబుద్ధి అయింది నాకు అర్థం కాదు. బ్రో అంతే. అంటే ఏమై ఉంటుంది సార్, వీళ్ళు కూర్చొని ఆబ్వియస్లీ డైరెక్టర్ అందరూ క్యాస్ట్ క్రూ అంతా కూర్చొని ఏదో షూటింగ్ మధ్యలో ఒక లంచ్ తింటూ డిస్కస్ చేస్తుండే. బ్రో మన మూవీ పేరు ఏం పెడదామంటావు అంటే ఇట్లా సమయం కాలని సమయం కాదన్న మార్క్ అట్లా ఏదేదో 2-3 సైడ్ చేస్తుంటారు. కాల చక్రము, సమయం, వీల్ డిటర్జెంట్, समय पहले इस्तेमाल करे फिर विश्वास करे, అట్లా ఘడి డిటర్జెంట్ అట్లా ఇట్లా అనుకొని ఉంటారు. సడన్గా అదిగా బాలే బ్రో బాలే. అవును బ్రో నువ్వు ఏమని పిలుస్తావు అంటే మార్క్ బ్రో అనే పిలుస్తాడు కదా ఈ టైటన్ ని అంటే, మరి బ్రో అనే పెట్టేద్దాం. ఓకే ఓకే బాగుంది బా, ఏం ఐడియా బ్రో చింపేషం అని అనుకొని ఉంటారు. అట్లా అని బ్రో పెట్టుంటారు. నాకు ఇంతకంటే వేరే ఐ జస్ట్ కాంట్ థింక్ ఒక మూవీ పేరు బ్రో అని పెట్టిండు ఎవరు ఆయన. యా మళ్ళీ బ్లాక్ టు వైట్ వాషింగ్ పౌడర్ నిర్మా డౌట్లు వస్తాయి ఇట్లాంటి సినిమాలు చూస్తే. యా అస్సలు నెట్ఫ్లిక్స్ వీళ్ళని అన్నాలో పట్టుకొని నెట్ఫ్లిక్స్ వాళ్ళని వాడని వీళ్ళు క్వాలిటీ చెక్ పెట్టాలి ఎక్కడైనా. ఎలాంటి మూవీలని పబ్లిక్ ఎక్స్పోజ్ చేయబోతున్నాము అంటే వాళ్ళ ప్రొడక్షన్ కదా, వాళ్ళు ఏదో సినిమా తీసిన తర్వాత ఏదో రైట్స్ కొనుక్కున్నారు. అట్లా వాడు కొనకపోయి అంటే ఇంకెవడో కొనుక్కునేవాడు. అప్పుడు వాడిని ఇద్దాం కానీ నిన్ను తిట్టించుకోవద్దు కదా చెప్పి చేసి మస్తు అయింది. మోర్ దెన్ డిజర్వింగ్ డెడికేట్ చేసినాం. నాకు నువ్వు స్టార్ట్ చేసిన లిటరలీ ఇంత ఇట్లా స్వాద్ అనుసార్ అంటారు చూడు, అంత కూడా నాకు ఇట్లా అసలు లేదు ఇవాళ. అసలు జస్ట్ ఫ్లాట్, నిజంగా ఫ్లాట్. నాకు ఈ మూవీని ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ మూవీ గురించి వీఆర్ గోయింగ్ టు ఎంకరేజ్ ఆర్ ఎంటర్టైన్ క్రింజ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్ వాస్ దాట్ మూవీ చూస్తున్నంత సేపు మంచి పాట ఉండేను, ఇది కాదు అది నాకు కుత్కే పేరుపై కొలాడే మారినట్టుంది అది. నిజంగా బ్రూట్ నువ్వు మనం ఎంత ఫ్లాట్ గా ఉన్నాం అంటున్నావు కాబట్టి ఈ సినిమాలో మనం నేర్చుకున్నట్టే చివరిసారిగా నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదు అయిపోయింది. సో గుణపాఠాలు ఏమైనా ఉన్నాయి బోగస్? బ్రూట్ అది నేను అడగాలి ఈసారి. బ్రూట్ నీకు ఈ సినిమాలో గుణపాఠాలు ఏమైనా ఉన్నాయి? నేను ఎప్పుడు బోగస్ నీకంటే 2 steps ahead ఉంటా. నా దగ్గర ఏం లేవు. ఈ మూవీ చూడడమే ఒక అచీవ్మెంట్ నాకు. ఇందులో గుణపాఠాలు అది చెప్తున్నా కదా, బియాండ్ రేషనల్ అబ్జర్వేషన్ బోగస్ బ్రో. నాకు అంత ఐక్యూ లేదు, ఆ కేపబిలిటీస్ నాకు లేవు ఇంకా. సో నీకున్నాయా? అంతే బ్రో. అది ఎంత ఉన్నది చెప్పు. ఓపెన్ హైమర్ నేర్చుకున్న క్వాంటమ్ ప్రిన్సిపల్స్ ఏదో వాగిగా అంత సీనియర్ లేదు దీనికి. జస్ట్ మనకి టైం లేదు, మనకు టైం లేదని మనం రియలైజ్ అవ్వాలి. అందుకనే ఇలాంటి సినిమాల మీద టైం వేస్ట్ చేయకూడదు అంతే బేసిక్ గా. టైం అనేది చాలా ఇంపార్టెంట్ అది. సో పెద్దగా గుణపాఠాలు కూడా లేవు, వెళ్ళిపోదాం. ఉండదు కూడా. రేటింగ్ వెళ్ళిపోదాం బ్రో. దేంట్లో ఇద్దాం రేటింగ్ చెప్పు? యాక్సిడెంట్స్ లో ఇద్దాం బోకస్, ఎందుకంటే వద్దు ఇది ఒక హఠాత్ రాషనలైజేషన్ కూడా వద్దు, ఎక్స్ప్లెనేషన్ కూడా వద్దు. నువ్వు బ్రో 10 యాక్సిడెంట్లలో 2 యాక్సిడెంట్స్ ఇస్తా. నాకు తొందరగా ర్యాపప్ చేయాలని ఉంది, ఇంకా సాగజేద్ది ఎపిసోడ్. నేను కూడా అంతే బ్రో, 2 నాకు కూడా అంతే ఉండదు. అది కూడా 2. వండర్ఫుల్, చాలా బాగుంది, మంచిది, చక్కటి రేటింగ్. సో ఇదండి బ్రో సినిమా రివ్యూ. నాకు తెలిసినంత వరకు బ్రో ఇది టైగర్ తెలుగు పాడ్కాస్ట్ చరిత్రలో అన్నిటికంటే దరిద్రమైన రివ్యూ ఇది. కిలాడి క్లోజ్ ఉంది కానీ ఇదే ఇంకా నాకు కిలాడి రివ్యూ ఇంకా నచ్చింది. ఓకే, ఎందుకంటే కిలాడి రివ్యూలో మనం అసలు బాధపడలేదు, అట్లా నాన్ షలాంట్ గా చెప్పేసాం ఫరక్ పడదు చెక్కే అని. ఇందులో బాధపడ్డాం. సో ఇంకా పడుతున్నా, ఇంకా రికార్డ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే టైగర్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి తొందరగా ప్లీజ్, టైం వేస్ట్ చేయకండి.